మార్చి డెడ్ లైన్ లోపే దేశంలో మావోయిస్టులు పూర్తిగా నిర్వీర్యమైపోతారనే టాక్ వస్తోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టెక్ శంకర్ ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారన్నది చర్చగా మారింది. కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడున్నారు? మిగిలిన నలుగురు టాప్ లీడర్లు ఏమైపోయారన్నది తెలియడం లేదు. మిగిలిపోయిన మావోయిస్టులు కూడా లొంగిపోతారని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని వామపక్ష ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, హిడ్మా టెక్ శంకర్ ఎన్కౌంటర్ తర్వాత అంటే మావోయిస్ట్ మూవ్మెంట్ కి ఇది పెద్ద దెబ్బ అనుకోవచ్చా? చాలా పెద్ద దెబ్బనే. ఇంకా మిగిలిపోయింది చాలా గుప్పెడు మంది నేతలు మాత్రమే ఉన్నారు. తిప్పరి తిరుపతి దేవ్జీ, ఇంకొద్ది మంది, చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా 50 మందిని అరెస్ట్ చేశారు. సో నిన్న మొన్న జరిగినవి సాధారణం కాదు. గణపతి, తిప్పిరి తిరుపతి వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు అన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్. సో మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ గారు, మీరు నిన్న సంచలన విషయాలు వెల్లడించారు. కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉండే. ఏంటంటే 28 నాడు హిడ్మా దొరకలేదు, రెండోది అతను సరెండర్ కావడానికి రాలేదు. ఈ రెండు నిన్న మాట్లాడిన దాన్ని కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల అట్లా అనుకోవాల్సి వచ్చింది. బట్ పట్టుకొని చంపేశారన్నది నిజం. ఆ 6గురిని కూడా ఒక దగ్గరే పట్టుకున్నారు, తర్వాత చంపేశారు ఒక 3-4 రోజుల తర్వాత. లొంగిపోవడానికి హిడ్మా రాలేదు. నిన్న మీరు చెప్పారు రాలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోను, నేను ఎక్కడైనా షెల్టర్ జోన్ లో ఉంటాను అని చెప్పి అన్నాడట. అయితే ఆ షెల్టర్ జోన్ పోయే క్రమంలో కొరియర్ ఎవరో దొరికినట్టున్నాడో కొరియర్ ని పట్టుకొని విచారించడం వల్ల అతన్ని వేరే అబౌట్స్ తెలిసినట్టున్నాయి. దానివల్ల అతన్ని చంపేశారని తెలిసింది. అతన్ని ఇస్తే ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకొని చంపేశారనేది క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ప్రాంతాలలో వాళ్ళు చెప్తున్నారు, ఆ చింతూరు అటు సైడ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లొంగిపోవడానికి వచ్చాడన్నది అయితే కరెక్ట్ కాదు. కాదు. మరి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చాడు? ఆయన పోతున్న క్రమంలో దొరికాడు. ఆంధ్రప్రదేశ్ లో షెల్టర్ జోన్ లో ఉందామనుకో, అరణ్యంలో ఉందామనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో షెల్టర్ జోన్స్ కి వెళ్ళాలనుకున్నాడు. ఏఓబియా లేకుంటే వేరే స్టేటా మనకు తెలియదు. తెలంగాణ అయితే సేఫ్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వాళ్ళైతే సపోర్ట్ గానే ఉన్నారు కదా. మేము రేవంత్ రెడ్డి అయితే చర్చలకు పిలవాలి అన్నాడు కదా. ఇక్కడ ఇండియాలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తన ప్రాణానికి రక్షణ ఉండదు అనేది హిడ్మాకు తెలుసు. అది ఎక్కడ సరెండర్ అయినా చంపేస్తారు. ఎందుకంటే ఆయన దాడులలో 26 దాడులలో చనిపోయిన వాళ్ళు 200 మందికి పైన ఉన్నారు. అంతా కూడా సెంట్రల్ ఆర్మీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియాలో ఉంటే దొరకను అనేది, నన్ను చంపేస్తారనేది ఆయనకు తెలుసు. బట్ ఆయన చాలా ఫెరోషియస్ లీడరు. భయపడి కాదు, ఆయన పరిస్థితి అనుకూలంగా వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు అనే ఉద్దేశంతో, నేను అనుకుంటా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ దారిని ఎంచుకున్నాడు. ఓకే, ఆ క్రమంలో పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుకున్నారా? ఆంధ్రప్రదేశ్ లోనే పట్టుకున్నారు. పట్టుకొని అతన్ని కొంతకాలం వాళ్ళ కస్టడీలో పెట్టుకుని తర్వాత చంపేసి అంటే విజయవాడ దగ్గరే దొరికి ఉంటారా? సేమ్ ఇప్పుడు వీళ్ళందరూ మనకు అంటే నేను అనుకునేది బార్డర్ లోనే పట్టుకున్నారు అనుకుంటున్నా. మరి ఇదే సమయంలో 50 మంది ఎలా దొరికారు? అది వేర్వేరు సందర్భాలు, ఒక్కసారి కాదు. వీళ్ళు గ్రూపులుగా విడిపోయినట్టున్నారు. ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి వేర్వేరు ప్లేసులలో షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళ షెల్టర్ జోన్స్ కి వెళ్లే క్రమంలో వాళ్ళు ఇక్కడ కొంతకాలం ఆగినట్టున్నారు. అంటే వీళ్ళెవరు భరత్ గారు, వీళ్ళెవరు ఆయుధాలతో లేదు. వీళ్ళు వచ్చిందంతా మఫ్టీలో వచ్చారు, ఆయుధాలతో రాలేదు. మరి AK-47 అవన్నీ స్టాక్ వెపన్స్ అవి. ఓకే, వాళ్ళెవరు కూడా ఆయుధాలతో లేరు. ఆయుధాలతో ఉంటే అట్లా పోవడం కరెక్ట్ పోలేరు కూడా కదా. ఆయుధాలతో పోతుంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయుధాలతో కాకుండా సాధారణ దుస్తులలో చిన్న చిన్న గ్రూపులుగా వెళ్ళిపోతుంటే ఈ కొరియర్స్ వల్ల ఈ సమాచారం లీక్ అయి జరిగిందనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నది. ఈ రోజు వచ్చిన అప్డేట్స్ అవి. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం అయితే లొంగిపోవడానికి ఎందుకు సిద్ధంగా లేకపోయి ఉండొచ్చు హిడ్మా? అంటే ఆయన మొదటి నుంచి కూడా 34 ఇయర్స్ నుంచి కూడా పోరాటం తప్ప ఆయనకు వేరే సిద్ధాంతాలు ఇవి అవి ఏం తెలియవు ఆయనకు. ఆయన జీవితం అంతా సాయుధ పోరాటం చేయాలనుకున్నాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలడానికి సిద్ధంగా లేకుండే. ఆశన్నతో కూడా ఆయన చర్చలు చేశాడు. అప్పుడే ఆశన్నతో సరెండర్ కావాల్సింది. బట్ ఆయనకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఖచ్చితంగా నేను పోరాటంలోనే ఉండాలి, కొంతకాలం షెల్టర్ జోన్ లో పోయి మళ్ళీ అవసరమైనప్పుడు రావాలనుకున్నాడు ఆయన. ఓకే ఓకే.
సో ఇప్పుడు మిగతా వాళ్ళ సమాచారం ఏమైనా ఉందా? తిరుపతి కానీ గణపతి కానీ వాళ్ళు సేఫ్గా ఉన్నారు. వాళ్ళు ఇక షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు దొరకడం కష్టం. షెల్టర్ జోన్ అంటే వేరే దేశాల ఎక్కడంటారో మరి తెలియదు, బట్ షెల్టర్ జోన్ లో ఉంటారు. ఓకే. హిడ్మా కూడా వేరే దేశాలకు వారిపోవాలనుకున్నాడు. ఎట్లా సాధ్యం? పాస్పోర్ట్ ఇవన్నీ కావాలి కదా వేరే దేశాలు పోవాలంటే. అనుకుంటే పాస్పోర్ట్లను కాదు, వేరే మార్గాలు ఉంటాయి కదా. షిప్ ఎల్టీటీ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏ పాస్పోర్ట్లు పట్టుకొచ్చారు? పాస్పోర్ట్లు చాలా అత్యంత సమీపంలో ఉన్న దేశాలనే మనకు బోట్లలో వెళ్ళిపోవచ్చు, స్పీడ్ బోట్స్ లలో వెళ్ళిపోవచ్చు, జాలర్ల స్టీమర్స్ లలో వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దగ్గర అయితే నేపాల్ లేకపోతే శ్రీలంక, బంగ్లాదేశ్ ఇక్కడెక్కడన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కావచ్చు. ఓకే. ఓకే. శరత్ గారు, సో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక దశ, ఫైనల్ దశ నాకు కనిపిస్తుంది. ఇంకా చాలా గుప్పెడు మందే కనిపిస్తున్నారు. ఒకటి ప్రకాష్ గారి అభిప్రాయం అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు యాక్చువల్లీ హిడ్మా వాళ్ళు దే కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ తెలంగాణ పోలీస్. తర్వాత రేవంత్ రెడ్డి ఈ మన రాష్ట్రంలో ఈ వ్యవహారాలు జరగడం ఇష్టం లేదు అనే యాంగిల్లో వాళ్ళని ఆంధ్రాకు డైవర్ట్ చేసి అక్కడ వ్యవహారాలు చేసినట్టుగా తెలంగాణ పోలీసులే టిప్ ఇచ్చినారు ఆంధ్ర పోలీసులకు. దట్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ రేడ్స్ ఆన్ దేర్ హైడౌట్స్ అనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే ఐ స్టాండ్ కరెక్టెడ్. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రకాష్ గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఇక నేను దాన్ని ఎక్కువగా డైలైట్ చేయదలుచుకోలేదు అనమాట. తర్వాత రెండోది, మీరు అన్నట్టుగా ఒక 4, 10 మందో లేదా ఇప్పుడున్న వాళ్ళు అందరు చచ్చిపోయినారు అనుకుందాం, అయినా సరే ఈ భావజాలం అనేది చావదు. ఎంతకాలము అరాచకాలు ఉంటాయో. అంటే భావజాలంతో ప్రాబ్లం లేదు, భావజాలం పట్టుకుని ఆయుధాలు పట్టుకొని తిరిగితే ప్రాబ్లం. అంటే ఒకటి ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని తిరిగి చంపితే ప్రాబ్లం. ఇప్పుడు హిడ్మాది బూటకప్ ఎన్కౌంటర్ కావచ్చు, కానీ హిడ్మా 400 మందిని చంపాడు అంటున్నారు. ఛత్తీస్గఢ్ లో 76 మంది జవాన్లను చంపినప్పుడు మరి వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడ్డాయి కదా. మందుపోతారు, వాళ్ళేం శత్రువులు కాదు కదా. అట్లాంటి మరి వాళ్ళు డైరెక్ట్ శత్రువులు కాదు, వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. దంతెవాడలో 76 మంది జవాన్లను మందుపాత్ర పెట్టి చంపినప్పుడు 76 మంది కుటుంబాలు ఏడ్చాయి. హిడ్మా తల్లి ఏడవచ్చు, హిడ్మా తల్లి బాధపడి ఉండొచ్చు, బట్ 76 మంది కుటుంబాల ప్రాణాలు కూడా ప్రాణాలు కదా. 76 మంది కూడా. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు మీరు చెప్పే మాట ప్రకారంగా అదే ఎనాలజీని వై డోంట్ యూ అప్లై టు అజ్మల్ కసబ్? మరి అతని వల్ల కూడా చాలా ఘోరాలు జరిగినాయి కదా. మరి ఇంకా వేరే అతన్ని పట్టుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు అతన్ని చంపిన తర్వాత అతన్ని సజీవంగా పట్టుబడ్డాడు. ఇతన్ని పట్టుకునే చంపినారు సార్. మీరు చాలా మీకు కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది వాస్తవము. యాక్చువల్లీ అంటే ఒకటి ఇక్కడ అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకొని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయడం, పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఎక్స్పోజ్ చేయడానికి మీ దేశం నుంచి వచ్చాడు, పాకిస్తాన్ నుంచి వచ్చాడు అని చెప్పడానికి అజ్మల్ కసబ్ ను పట్టుకున్నారని నేను అంటున్నా. ఈ ప్రపంచ దేశాల ముందు చూపించడానికి అజ్మల్ కసబ్ ను చేశారు. ఇప్పుడు అనుభవం అనేది డిఫర్ అవుతుందండి. నేను స్పెషల్ జీపీగా ఉన్నప్పుడు కొంతమంది అంటే పోలీస్ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ట్రాన్సిట్ లో ఉన్న వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు చంపేశారు ఎన్కౌంటర్ పేరు మీద. తర్వాత సజ్జనార్ ఇంకో కొంతమందిని దిశ ఎన్కౌంటర్ లో పోలీసు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరి తల మీద ఏ రకమైన శిక్ష వేయాలని. వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ రకంగా అమలు చేస్తారు. అతను దొరికినాడా దొరకలేదా, అతనికి న్యాయ సమీక్ష ఉంటదా ఉండదా, ఇదంతా మనము వాదించుకోవడానికి తప్ప వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళని ఎన్హిలేట్ చేయాలా, వీళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది భవిష్యత్తులో కూడా మళ్ళా విప్లవోద్యమాలు మళ్ళీ పుంజుకుంటాయి అనేటువంటి అంశంతో. తర్వాత రెండోది ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇట్లా మార్చ్ 2026 వరకు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిపేస్తాము అనేటువంటి మాట. తర్వాత ప్రపంచంలో మత ఛాందసవాదులు చేసే తీవ్రవాద కార్యకలాపాలకి తర్వాత విప్లవ రాజకీయాలకి జత కలిపి మాట్లాడేటువంటి విధానం చాలా తప్పు. ఇది రాజకీయ విభేదాలు. వీటిలలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళను రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ చంపడం అట్లాంటిది కాదు. ఎన్నో మంచి ఫలితాలు కూడా వచ్చినాయి విప్లవ రాజకీయాల వల్ల.
సరే ఏది ఏమైనా ఒక యాజ్ అ లాయర్ ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు ఎ వ్యూ దట్ ది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విల్ హ్యావ్ ఎ పవర్ టు షూట్ సంబడి ఆన్ మియర్ సైట్. మన రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 21 లో జీవించే హక్కు ఏదైతే ఇచ్చినారో, దాన్ని రాజ్యాంగానికి గుండెకాయ అని అంబేద్కర్ గారు వర్ణించినారో, అట్లాంటి హక్కును కేవలం కొన్ని అపోహలతోని తుడిపేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రెండోది, వీళ్ళు పోయినా మళ్ళా కొత్త వాళ్ళు వస్తారు, ఇంకెవరో జరుగుతుంది. ఇట్లా ఎంతో మంది గతంలో కూడా పోయినారు, ప్రముఖులు పోయినారు. పోయిన తర్వాత ఎట్లా అనేటువంటి ఒక సంశయం వచ్చే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ తర్వాత అంతకంటే గొప్ప వాళ్ళు మళ్ళీ రావడం అనేది జరిగిందనమాట. ఓకే ఓకే. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కప్పు ఎన్కౌంటర్ అంటున్నారు, హిడ్మాది పట్టుకొచ్చి కాలు చంపారని చెప్పి. సరే మీరు లొంగిపోమన్నారు కదా, మరి లొంగిపోయే సరే దొరికినప్పుడు అరెస్ట్ అయినా చేయాలి కదా. ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఎన్కౌంటర్ల మీద మాట్లాడుతున్నారు. అది బూటకు ఎన్కౌంటర్ అని మాట్లాడు. ఎన్కౌంటర్ లో బూటకమా లీగల్ ఇల్లీగల్ అనేది ఉండదండి. ఎవడైతే చట్ట పరిధిలో లేడో, చట్టాన్ని గౌరవించినప్పుడు చట్టం ద్వారా వచ్చే హక్కులు కూడా వారు వర్తించాయి. వాళ్ళు ఎదురుగా తుపాకీ పట్టుకొని చంపుతుంటే వాళ్ళని ఎట్లా చంపాలనేది ప్లాన్ చేసి చంపుతారు తప్ప అనేక సార్లు ఎదురెదురు కాల్పులు జరిగినాయి. మన తెలంగాణలో అనేక మంది పోలీసు ప్రాణాలు కోల్పోయినారు, బీఎస్ఎఫ్లు కోల్పోయినారు, బ్లాస్టింగ్లలో కోల్పోయినారు. అప్పుడు లేవా పౌరాకులు ఎక్కడ వచ్చినప్పుడు మాట్లాడలేనప్పుడు పౌరాకులు మరి వీళ్ళ గురించి. కాబట్టి నేనేమంటున్నా అంటే, నువ్వు రాజకీయ నాయకులు చంపుతూ, పోలీసులను చంపుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తావు. మళ్ళీ నీకు చట్టం ఎందుకు? నీ చట్టం గురించి చట్టాన్ని గౌరవించినప్పుడు చట్టం ద్వారా వచ్చే హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడే? నువ్వు చట్ట పరిధిలో ఉన్న వాళ్ళకు నిజంగా కూడా పోలీసులు తప్పు చేస్తే పోలీసులు సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, శిక్షలు పడుతున్నాయి, అనేకం జరుగుతున్నాయి. చట్టంలో ఉన్న లోసుకులను అడ్డం పెట్టుకుని ఏదైనా నేరాలు చేసినా కూడా పోలీసులు కూడా ఇంతకుముందు చెప్పారు ఎన్కౌంటర్ అని. ఏది మానభంగాలు చేసిన వాళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళు కొన్ని చట్టంలో లోసులను అడ్డం పెట్టుకొని చేసినప్పుడు కూడా పోలీసులు కొంత చట్టాన్ని చేతిలో తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ఎటుపోయి న్యాయం జరిగిందా లేదా అని లెక్కకు వస్తే తప్ప ఈ యొక్క బూటకం ఎన్కౌంటర్, ఏ ఎన్కౌంటర్ అవన్నీ ఏముండే? బూటకం ఏముంటాయి చెప్పండి? వాళ్ళు కాలు అని చెప్తారా? ఇప్పుడు హిడ్మా గురించి మాట్లాడుతున్నారు. మరి ఈ హిడ్మా ద్వారా చచ్చిపోయిన పోలీసుల గురించి ఎన్ని రోజులు మాట్లాడినట్టు? ఒక గంట కూడా మాట్లాడలేదు. ఏ టీవీలో కూడా ఒక గంట కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజుల కొద్దీ మాట్లాడుతున్నారు. నేను ఎవరు హిడ్మా అంటాడు? ఏమన్నా రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తి? ఏమన్నా సమాజానికి ఏమన్నా ఆదర్శమా? అరే ఇవాళ ప్రజాస్వామ్యం ద్వారా, ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా గిరిజన ప్రాంతమే తీసుకుంటే ఇవాళ రేషన్ ఇస్తున్నది, ఇవాళ ఇల్లు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. సరే అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. శరత్ గారు ఒక క్వశ్చన్ చేస్తున్నారు, కసబును కూడా చట్టపరంగా శిక్షించాం కదా, ఇడ్మాను చట్టపరంగా శిక్షిస్తే ఏమవుతుండే అని అంటారు. అవునండి, కసబును చట్టపరంగా అంటే 10 మంది వస్తే 9 మంది చచ్చారు, ఒకడు దొరికితే వాడిని ప్రూఫ్ చేసేందుకు, మీరు అన్నట్టు ప్రూఫ్ చేసేందుకు పెట్టి చంపారు. ఇంట్లో కూడా నక్సలైట్లను కూడా చట్టపరంగా శిక్షించిన లేదా? చట్టపరంగా వాళ్ళకు వచ్చిన వాళ్ళని జైలు పంపింది లేదా? ఉంటది. వీళ్ళని బట్టి చట్టపరంగా ఇస్తారు. వీళ్ళు లేనప్పుడు, వాళ్ళు లొంగిపోయినప్పుడు, ఇప్పుడు అదే కసబు కనుక లొంగిపోకపోతే చంపేస్తారు కదా. లొంగిపోలే, పట్టుబడ్డాడు అంతే. ఇక్కడ కూడా అట్టే ఉంటది. కాబట్టి ఇలా పోలికలనే వాళ్ళు ఎవరైతే చట్ట పరిధిలో లేరో వాళ్ళకి చట్టం వర్తించదు, హక్కులు వర్తించే అంతే. ఇక వాళ్ళు మాట్లాడే వాళ్ళ క్వశ్చనే చట్టాన్ని కానీ పోలీసులను కానీ ప్రశ్నించే హక్కు వాళ్ళకు లేదు. వాళ్ళు పోరాడేదే వ్యవస్థ మీద. వాళ్ళ వ్యవస్థ ద్వారా వచ్చే హక్కులు వాళ్ళకెందుకు? వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళకేం రైట్ ఉన్నది? ఇది నేను చెప్తున్నా. అనేక మంది రాజకీయ నాయకులు చచ్చిపోయారు, పోలీసులు చచ్చిపోయారు, పౌరులు చచ్చిపోయారు. నీకు నువ్వు ఇవ్వాలంటున్నావు తుపాకి పెట్టి, నీకు ఎవడిచ్చిండు ఆ హక్కు? నీకు ఏ ప్రజలు ఎన్నుకున్నారు? నీ కులమానమేంటి నీకు? అంటే నీ దగ్గర తుపాకి పట్టుకొని నేను చెప్పిందే శాసనం అంటే, నీ మావోయిస్టు, మావో పేరు పెట్టుకున్న మావో చెప్పిన కాడ, మావో పుట్టిన కాడ, మావో పాలించిన కాడే మావోయిజం లేదు. ఎక్కడ చైనాలో ఉన్న మావో గురించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మందించినప్పుడు ఎక్కడిది నువ్వు ఉన్నదా? తీయనైన స్కేల్లో 10,000 మంది తొక్కి సంపద ఎవడు మాట్లాడినాడు ప్రపంచంలో. కాబట్టి ఇవాళ మీరు హింసాత్మకమైన విధానాలతోని తుపాకులు పట్టుకొని బెదిరించి మేము చంపుతామంటే, నీకు ప్రజల మద్దతు ఉంటే, ప్రజలు నీ వెనక ఉంటే, నువ్వు అన్నట్టు ఏదైనా అయితే అప్పుడు నువ్వు రాజ్యానికి వస్తే అది వేరే విషయం. కానీ నీకు ఏ మద్దతు ఉన్నదని నువ్వు ఇవాళ హింసకు పాల్పడుతూ ఇవన్నీ చేస్తున్నావు? అనేక మంది ఇప్పుడు పోలీసులు చనిపోయిన పోలీసులు, పారామిలిటరీ కావచ్చు, లేకపోతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినలే కదా. వాళ్ళందరూ నువ్వు ప్లాన్ చేసి నేను చంపుతున్నా అని చంపినవా? దొంగచాటు కాసి బ్లాస్టింగ్లు పెట్టి ఎట్లా పడితే అట్లా చంపి పారేసినావు. అట్లాంటప్పుడు నిన్ను కూడా అట్లాంటి చంపుతారు. నీకు రియలా ఫేకా అని ఏం చర్చే అవసరం లేదంటున్నా నేను.
చంపిండు. వేణు మనకు రాజ్యాంగం ఉంది వేణు, రాజ్యాంగం మనకు మీరు పాటించాలి, మీరు పవర్ లో ఉన్నారు, మీరు పాటించాలి. కాదు, రాజ్యాంగం ఉంటే రాజ్యాంగం పరిధిలో ఉన్న వాళ్ళకే రాజ్యాంగం పరిధిలో లేని రాజ్యాంగం లేదు కదా, రాజ్యాంగంలో అది రాయలేదు కదా, రైట్ టు లైఫ్ అని ఇది కూడా రాయలే. ఇప్పుడు అది రాయలే, ఇది కూడా రాయలే. ఒక్క నిమిషం, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ చట్టసభల ద్వారానే చట్టాలు రూపొందించబడుతుంది. నువ్వు ఆ చట్టాలను వ్యతిరేకించినప్పుడు ఆ చట్ట పరిధిలో ఆ చట్టాన్ని వచ్చే హక్కుల గురించి మాట్లాడే హక్కు మీకు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు, బట్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ ఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు జడ్జిమెంట్స్ ఇచ్చింది ఎన్కౌంటర్స్ మీద. ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, వీటి మీద ఫేక్ ఎన్కౌంటర్స్ అయితే కనుక పోలీసులను శిక్షించాలని చెప్పి PUCL పోలీసులను చంపినప్పుడు అంటే రాజ్యాంగ పరిధిలో నేను అదే అడుగుతున్నా. రాజ్యాంగ పరిధిలోనే అదే కోర్టు, అదే సుప్రీంకోర్టు పోలీసులను చంపినప్పుడు నక్సలైట్ల మీద ఏం మాట్లాడింది? డిఫరెంట్ కేసులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లుంటాయి కేసులు ఉంటాయి, కానీ వాళ్ళు దొరకరు కదా, అంటే లీగల్ కాదు కదా. మన రాజ్యాంగము ఏం చెప్పిందో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు వర్తించారు. ఇది నా భాష. అది మీరు రాజ్యాంగంలో అమెండ్ చేయండి. ఇప్పుడు లేదు కదా అట్లా, అదే నడుస్తున్నది. స్వతంత్రం వచ్చిన కాంచి అదే నడుస్తున్నది. ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఇల్లీగల్ అండి. స్వతంత్రం వచ్చిన కాంచి అదే నడుస్తున్నది. అచ్చా, నక్సలైట్ల వల్ల ఏ డెవలప్మెంట్, ఏ వెల్ఫేర్ రాలే, రాజ్యాంగం ద్వారానే. సరే, దాని మీద వేరే చర్చ చేద్దాం. వచ్చింది ఇలా గిరిజన, నేను అనేక మందిని మీకు తెలిసి సరెండర్ చేసినాం. మేము అడిగినాం, ఇంత రేషన్ ఇచ్చి, భూములు ఇచ్చి, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇచ్చి గిరిజన ప్రాంతాలలో డెవలప్ చేసి కావాలని కొట్లాడతా, అన్నబద్ధం కొట్లాడతా అన్నట్టు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఇవన్నీ రావడానికి వాళ్ళే కారణం వేణు, వాళ్ళు కారణం. మర్చిపోవద్దు, అదివరకు ఎట్లుండదు, చాలా తప్పు. ఒక్క నిమిషం, ఓటు బ్యాంక్ ద్వారా నిర్మితమైన ప్రభుత్వాలు ప్రజల ఓట్లు పొందేందుకు, ప్రజల మీరు రాజ్యాంగాన్ని ముందు గౌరవించండి, సంక్షేమాన్ని అడిగే హక్కు ఉంటది. నేను అనేది ఏంటంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళ గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్లకు రాజ్యాంగం ద్వారా హక్కులు ఎప్పుడు వర్తించాయి, ఎట్లా వర్తించాయి, అదే నడుస్తున్న దేశంలో. తప్పు కదా. నేను ఆ చట్టాలు చదవలేదు, ఇవన్నీ చేయలేదు నేను అట్లా ప్రభుత్వాలు రాజ్యాంగం పాటించాలని అంటారు, అంతే కదా. వీళ్ళు పాటించకుండా పవర్ లో ఉన్న వాళ్ళు రాజ్యాంగం. సుప్రీంకోర్టు భరత్ గారు అనేక కేసులలో జడ్జిమెంట్స్ ఇచ్చింది. PUCL కేసులలో సుప్రీంకోర్టు ఒక విషయం మాట్లాడచ్చా? చెప్పండి. విషయం చెప్తా, తర్వాత వారే మాట్లాడండి. చట్టంలో ఉన్న లొసుకుల గురించి ఇప్పుడు ఆ ఇద్దరు అడ్వకేట్లు మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్లాస్టింగ్ జరుగుతుంది అనుకోండి, జరిగితే పోలీసులు ఏం చేస్తారు? ఎక్కేనా అక్కడ లేకున్నా కూడా ఈయన కావాలి కాసిండు, ఈయన బ్లాక్ చేసిండు అని అన్ని క్రియేట్ చేసి పెడతారు. అంటే చట్ట పరిధిలో చట్టంలో అది ఎట్లా నిలబడుతుందో అవన్నీ కల్పించి పెడతారు. ఏ కేసైనా గట్టిగా పెడతారు, వాళ్ళకి తెలుసు. అది వకీళ్లకు నాకంటే ఎక్కువ, మేము కేసులు ఎదుర్కొన్నాం. ఏ కేసైనా కూడా 100% నిజం ఉండదు. అన్ని చట్టంలో నిలబడేందుకు కావలసిన కొన్ని క్రియేట్ చేసి పెడితేనే అది కేసు నడుస్తుంది. లేకపోతే అసలు చట్ట పరిధిలోకి ఆ కేసే రాదు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? చట్టంలో ఉన్న లొసుగులను ఏవైతే ఉన్నాయో వాటిని, ఇప్పుడు తప్పు చేసినోడు ఎవిడెన్స్ పెట్టి చంపుతాడా అండి? మీరు చెప్పండి. వాని ఎవిడెన్స్ దొరకబడేందుకు పోలీసులు ఎంత తిప్పల పడాలి? అచ్చా, 100 కేసులు, హత్య కేసులు ఉంటే ఒక 10 కూడా కన్విక్షన్ రావు. మరి 90 మంది అయితే చనిపోయారు కదా, మరి 90 మంది చంపారు కదా, మరి ఆ నేరస్తులు ఎక్కడ పోయిండు అంటే ఆన్సర్ ఉండదు చట్టంలో. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు? దాన్ని ఇంకొక రకంగా న్యాయం చేస్తారు. అట్లా న్యాయం జరుగుతుంది. చట్టం ద్వారా జరిగిన న్యాయాన్ని ఇంకో రకంగా చేస్తారు. నక్సలైట్లు అదే అంటారు కదా, ఒక దగ్గర అన్యాయం జరుగుతూ మేము ఎదిరిస్తున్నామంటే నువ్వు జరుగుతులే నువ్వే చెప్తున్నావు కదా. కాబట్టి అవన్నీ కాకుండా మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు చట్టసభలు ఉన్నాయి, ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటున్నారు. నేను 100% కరెక్ట్ ఉన్నదని కూడా అనను, కానీ ఉన్నంతలో బెటర్. ఒక మాట చెప్తావేను, ఈ రాజ్యాంగం అమలు అయి ఉంటే నక్సలైట్ పుట్టే వాళ్ళే కాదు. ఈ రాజ్యాంగం కనుక కరెక్ట్ గా అమలు అయి ఉంటే ఏ నక్సలైట్ పుట్టేవాడు కాదు. లోపాలుంటే సరిదిద్దుకొని పోదాం. చట్టంలో ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ, ఎన్ని మార్పులు తెచ్చుకుంటలేము, కాలమాన పరిస్థితిని బట్టి చేసుకోవాలి, తప్పదు. అంతేగాని నేను తుపాకీ పట్టుకుని ఎవరిని పెడదామని చంపుతా అంటే నీకు ఎవరు ఇచ్చినారా ఎట్లేదు అంటాను. ఎవరి దగ్గర దుడ్డు ఉంటే వాందే పర్యాయి.
ఇక దానికి వాళ్ళకి ఏముంది? రైట్ లేదు కానీ ప్రభుత్వానికి రైట్స్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నేను లేవంటలేను. రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది మొట్టమొదటి లేవంటలేను, బాధ్యత. ఉంటాయి పోలీసు మీరు అధికార పార్టీ కదా, మీరు అట్లా మాట్లాడండి. మేము అధికార కాదు. ఇప్పుడు ఎవరన్నా పోలీస్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తలేరా? ఇప్పుడు ఇవ్వాలి కదా, వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వాళ్ళకి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అంటే వాళ్ళు చట్ట పరిధిలో రారు. వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజ్యాంగం బూటకమని బాహాటంగా చెప్తున్నారు. వాళ్ళు మావోయిజం కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం మనం? వాళ్ళ అంటే పన్ను కన్ను కన్ను అనే సిద్ధాంతం పన్ను కాదు కాదండి. భారతదేశంలో. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. దొంగతనం చేసిన వాడు దొంగతనం చేసిన మన చట్ట పరిధిలో శిక్షించాలి, అంతే కదా మీరు చెప్పేది? శిక్షించలేకపోతే అది వాళ్ళ ఫెయిల్యూర్ అవుతుంది, ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అది కరెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇడ్మా ఉన్నాడు, ఇడ్మా గురి శిక్ష విధించండి, పట్టుకొని ఎందుకు చంపేయాలి? ఆయన చేసిన నేరాలు ఒక్క నిమిషం, భారతదేశంలో ఉరి శిక్ష ఎందుకున్నది? చాలా దేశాల్లో ఉరి శిక్ష రద్దు చేశారు. భారతదేశంలో ఎందుకున్నదంటే ఘోరాతి ఘోరమైన నేరాలు చేసిన వాళ్ళకు ఉరి శిక్ష ఉంటది. ఒకవేళ ఇడ్మా చేసిన ఘోరాతి ఘోరమైన నేరాలు అని అనుకున్నప్పుడు దొరికిన తర్వాత ఉరి శిక్ష విధించవచ్చు కదా. కసబ్కి ఎట్లా విధించారు అట్లా విధించవచ్చు కదా. మీరు అడ్వకేట్ గా ఒక కోర్టులో ఇద్దరు వాదిస్తారు. ఒకళ్ళు న్యాయం వైపు ఉంటారు, ఒకళ్ళు అన్యాయం వైపు ఉంటారు. ఖచ్చితంగా న్యాయం అన్యాయం ఏదనేది మనకు తెలియదు. ఇప్పుడు మీరు అడ్వకేట్ గా వాదిస్తున్నారు. అడ్వకేట్ గా వాదిస్తే నేను జవాబు చెప్పలేను, ఎందుకంటే ఇద్దరు అడ్వకేట్లు వాదిస్తారు. మాట్లాడతారు మీతో, నేనేం మాట్లాడలేదు. ఉంటది వాదన రెండు వైపులు ఉంటది, కానీ న్యాయం ఒకటే ఉంటది. శరత్ గారికి అవకాశం. అందులో ఒకటి న్యాయానికి అనుకూలం ఉంటది, న్యాయానికి వ్యతిరేకంగా ఉంటది, మనందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళ విషయంలో అదే విషయం. నేను అనేది కూడా అమాయకులను చంపిండ్రు, బ్లాస్టింగ్లు చేసిండ్రు, ఎంతో మందిని చంపిండ్రు. వాళ్ళ గురించి ఇంత చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదా? వాళ్ళు తుపాకీ పట్టాల్సిన అవసరం ఉన్నదా? పోనీ ఆకలి ఉన్నదా? రేషన్ ఇస్తలేరా? ప్రజలకు హక్కు లేదా? స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? సరే, అక్కడక్కడ అన్యాయాలు జరిగితే చట్ట పరిధిలో చేసే చేతులు కొన్ని ప్రూఫ్ కాకపోతే పోతుంటాయి, అది ఇంకో రకంగా అవుతున్నా అది వేరే విషయం. చట్టంలో లోసుకుంటే సవరించుకుందాం, దానికి నేను కాదంటలేను. కానీ ఏది పడితే పట్టుకొని మేము చేస్తాం, వాళ్ళని రియల్ ఎన్కౌంటర్, పూటకి ఎన్కౌంటర్ అంటే అరే పోలీసులు మనం వెళ్ళదు. వరంగల్ ఎంతమంది బ్లాక్ చేసి చంపారు? ట్రాఫిక్ పోలీసుగా జాగారం దగ్గర పుట్టి లేపు చంపితే 13 మంది అమాయకులు చచ్చిపోయారు, కాళ్ళు రేఖలు ఇరిగిపోయి చచ్చిపోయారు. ఏం పాపం చేసిన వాళ్ళు? అంటే నీ ఉద్యమంలో భాగంగా నువ్వు చంపేస్తుంటావు, నీకేది వర్తించది. మరి వాళ్ళతోని చట్టం వర్తించేటోడు పోరాడాలి, చట్ట పరిధిలో పోరాడితే వీడు చస్తాడు. కాబట్టి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేసి యుద్ధనీతి ఏముంటది? ఎత్తుకు పై ఎత్తేసి దాన్ని కంట్రోల్ చేయడమే కదా, అదే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను అనుకుంటున్నా మాకు ఏం లేదు, వాళ్ళకి ఇన్ఫార్మర్ ఉన్నాడు, వచ్చిండు, వాళ్ళు నాకున్న సమాచారం ఏదో వాళ్ళకు ఒకటి అనిస్థిసియా లాంటి నాకున్న సమాచారం ఇచ్చిండ్రు, ఇచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, ఇంట్రాగేషన్ చేసి దొరికేసి చంపేసారు. నాకున్న సమాచారం అట్లా కూడా జరగకపోవచ్చు. ఓ సమాచారం ఒక వైపు నుంచి అంటే ఎట్లా చేసినా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తలేను. అతను చట్ట పరిధిలో లేడు, పోలీసులను రాజకీయ నాయకులను చంపిండు, కాబట్టి అతని సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని హీరో కాదు, నా దృష్టిలో అతని విలన్. సో ఒకటి అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే, శరత్ గారైనా విప్రకాష్ గారైనా సరే, హీరో విలన్ ఇవన్నీ పక్కన పెడితే అతను చట్ట ప్రకారం శిక్షించవచ్చు కదా అని అడుగుతున్నారు, అంతేనా శరత్ గారు? చట్ట ప్రకారం దొరికితే కదా శిక్షించాలి. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు చట్ట ప్రకారం శిక్షించవచ్చు. AK-47 పట్టుకొని 10 మందిని పెట్టుకుంటే ఆయన అంటే ఎట్లా చట్ట ప్రకారం శిక్షిస్తారండి? అంటే ఇంకో 10 మందిని చంపడానికి సిద్ధమైన అంటే ఈ పోయినోడు సావాలన్నట్టే కదా, భరత్ గారు చావాలన్నట్టే కదా. రాయ్యా పట్టుకుందిరా అంటాడా? కాదు, ఆయన చేతిలో AK-47 ఉంటే ఆయన పట్టుకోవడం ఎవరి తరం కాకపోతుండే. ఇడ్మా గురించి తెలుసు మీకు, ఆయన వెపన్స్ లేకుండా వస్తున్నాడు, దొరికిండు అంతే. ఏదైనా కానీ మనం అట్లా ఆర్గ్యూ చేయకూడదు, ఎందుకంటే మనది భారతదేశం, ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతున్న దేశం. కంటికి కన్ను పంటికి పన్ను అనేది స్టేట్ వైపు నుంచి మాట్లాడకూడదు. రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు, మనం రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం మాట్లాడకూడదు. ఇప్పుడు గౌరీ లంకేష్ ని ఇటు పోయి చంపేశారు, ఇది అడిదిక్కు దారితీస్తుంది. ఈ పరిణామాలు ఇట్లా ఆలోచిస్తే ఫైనల్ గా ఏంటంటే ఎవరు అగెనిస్ట్ గా మాట్లాడినా చంపేయాలనే కాడికి పోతుంది. అది కొంచెం మనం గౌరవిద్దాం, ఎందుకంటే భారతదేశం ఒకటే ఇవాళ ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకుంటున్నాం. అత్యంత ఎక్కువ జనాభా ఉండి ప్రజాస్వామ్య దేశంగా ఉన్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వస్తుంటాయి. క్రాస్ ఫైర్ లో చంపేస్తే దానికి ఏం కాదు, కానీ
పట్టుకొని చంపేయడం అనేది భారతదేశ రాజ్యాంగం దాన్ని పర్మిట్ చేయదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది. శరత్ గారు మాట్లాడండి. ఒక్కటే అండి, అంటే నేను చాలా కాలంగా వేణుగోపాల్ రెడ్డి గారిని వింటున్నాను కానీ వారికి ఇంత డెప్త్ ఉందన్న సంగతి ఫస్ట్ సారి నేను గుర్తించాను. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా 10 సంవత్సరాల అధ్యక్షుల బీజేపీ, భారతీయ జనతా పార్టీ. నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ హిజ్ ఎమినెన్స్ ఆర్ హిజ్ అక్యుమెంట్. ఇంత డెప్త్ అంటే చెప్తున్నా అంటే నేను ఒక నాకు తెలిసి ఏబీపీలో చేశారా నర్రా వేణుగోపాల్ రెడ్డి గారు? ఆర్ఎస్యు అవన్నీ చూశారు. నేను నేషనలిస్టును, నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించటోని, స్వేచ్ఛను కోరుకున్నటోని, చట్ట పరిధిలో ఉండాలనుకున్నటోని, ఇంతే. దాన్ని వ్యతిరేకించినోడు ఎవడైతే ఉంటుందో శిక్షింపబడాలని కోరుకుంటా, అంతే. ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి. మాట్లాడవచ్చా? చెప్పండి. ఇప్పుడు రాజ్యాధికారంలో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు వీళ్ళందరూ ఒక ప్రమాణం చేస్తారు. ఏమని? భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాము, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతాము, అది ఇదని చెప్పారు. భారత రాజ్యాంగంతో పాటుగా అంటే సబ్స్టాన్షియల్ లాస్ తో పాటుగా ప్రొసీజరల్ లాస్ కూడా ఉన్నాయి. దాంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇస్ వన్ కోడ్. తర్వాత ఐపీసీ అనేదేమో నేరం ఏంటిది ఉంటే శిక్ష ఎంత అనేది నిర్ధారించబడ్డది. సో భారత రాజ్యాంగానికి దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. సో రాజ్యాంగంతో పాటుగా ఈ చట్టాలు అనేది ఏర్పరిచినాం కాబట్టి నేరం ఎంత ఉంటే శిక్ష ఎంత వేయాలా అనేది నిర్ధారించబడింది. కాబట్టి ఈ నేరము శిక్ష అనేటువంటి విధానాన్ని మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఏ వ్యక్తిని కూడా ఏ చట్టానికి లోపరచకుండా, ఏ చట్టం ప్రకారంగా విచారణ జరపకుండా శిక్షించడం అనేది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకమని, రూల్ ఆఫ్ లా గురించి రోజు పుంఖాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి పని చేయాలి. ఇక అట్లాంటప్పుడు ఐపీసీ తర్వాత సిఆర్పిసి ఇట్లాంటి అన్ని తీసి పారేసేసి ఎవడు రాజ్యాంగం మీద వ్యతిరేకమైన భావన వ్యక్తం చేస్తాడో వారికి మరణశిక్షనే అనేటువంటి మాట కనుక మనం మాట్లాడితే ఇక మరి ఆ లాజిక్ అక్కడి వరకు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. రెండోది, గాంధీజీ గారు ఒక విషయం చెప్పినారు. ఎప్పుడైతే సహాయ నిరాకరణ ఉద్యమం పెట్టినారో అప్పుడు వారు ఏం చెప్పినారు? ఇఫ్ దేర్ ఇస్ అన్ అప్రెసివ్ లా which condemns the citizens to animal existence, it becomes your duty to violate that law అన్నారు. కాబట్టి మరి ఈ చట్టాలకి అవసరం లేదు. మరి వేరియస్ రకరకాల చట్టాలను ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, తర్వాత ఇతరతరమైనటువంటి గేమింగ్ యాక్ట్ ఉంది. రకరకాల చట్టాలలో నేరము, దాని శిక్ష అనేది నిర్ధారించబడింది. మనము ఒక రూల్ ఆఫ్ లాలో ఆపరేట్ చేస్తాం. మన దేశంలో న్యాయ వ్యవస్థ అనేది 2 సెక్షన్ల మీద, ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద, వాటి యొక్క రాజ్యాంగ భద్రత గురించి, వాళ్ళు తీసుకున్న చర్యల మీద ఇవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేటువంటి బాధ్యత మనం కోర్టులకు ఇచ్చినాం. కాబట్టి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సినటువంటి కోర్టులు కూడా ఈనాడు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు యొక్క ఆలోచన సరళి ఏంటిది, వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ పద్ధతి ఏంది, వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, తర్వాత కనపడ్డ వ్యక్తిని కనపడ్డట్టుగా చంపేటువంటి అధికారం ఏ పీనల్ ప్రొవిజన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ఆఫ్ us who have been educated in law, మాకేం చెప్తారు? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఒక లా. ఎప్పుడైతే నీ ప్రాణానికి ముప్పు ఉంటుందో అట్లాంటప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో యు ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ సమ్ వైలెన్స్. ఆ వైలెన్స్ కూడా ఈజ్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సిచ్యువేషన్ ఆర్ నాట్, హ్యావ్ యూ ఎక్సెసివ్లీ యాక్టెడ్. తర్వాత ఫైరింగ్ లో కూడా ఇప్పుడు మనకు ఏంది, ఏ బిలో ది అబ్డామిన్ కొట్టాలా, ఎబో ది అబ్డామిన్ చెస్ట్, తర్వాత సెన్సిటివ్ పార్ట్స్ లో కొట్టకూడదు. కొడితే దాని మీద మళ్ళా ఆ ఆఫీసర్లకు కూడా మనం శిక్ష అది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్లో ఆలోచిద్దామండి. ఇప్పుడు భారతదేశం మీద కొన్ని ఇతర దేశాలు కొట్లాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కొట్లాడింది, గతంలో చైనా వాళ్ళు కొట్లాడినారు, బంగ్లాదేశ్ వ్యవహారాల్లో. ఇప్పుడు మన యుద్ధంలో కూడా మన దేశం మీదనే, మన సార్వభౌమాధికారం మీదనే యుద్ధం చేసినటువంటి వాళ్ళను యుద్ధంలో పట్టుకుంటే వాళ్ళను ఆ ప్రిజనర్స్ మనం వాపసు ఇచ్చినాం. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారంగా, కొన్ని పద్ధతుల ప్రకారంగా ఇచ్చినాం. మరి మన దేశ పౌరులే ఒకవేళ ఒక పర్టికులర్ విధానం మీద ఈ రకమైనటువంటి వ్యవస్థలో బలహీన వర్గాల వాళ్ళకి, తర్వాత ఈ నిమ్న జాతులకు, తర్వాత దౌర్జన్యకారులకు ఎక్కువ ప్రాధాన్యత, కొంతమంది దరిద్రంలోనే పుట్టి దరిద్రంలోనే చచ్చిపోతున్నారు, సంపద అనేది ఈక్వి డిస్ట్రిబ్యూషన్ లేదు అని వాళ్ళు రాజ్యం మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని పారదోలారా తోరలేదా, రాజ్యాన్ని పడేసినారా లేదా అనేది
ఊహాజనితం, అంటే ఓవర్ గా ఊహించుకొని మరి ప్రతీకార చర్యలు ప్రభుత్వానికి తగుతాయా? అంటే ప్రభుత్వం అంటే పలానా వాడు పోలీసులను చంపాడు కాబట్టి ఇక వాడిని కనపడంగానే రోడ్డు మీద చంపేస్తాం, ఇదే ఒక చట్టం అని చెప్పి మరి రెగ్యులరైజ్ చేయాలి. అనునిత్యమేమో రాజ్యాంగం మీద గౌరవం ప్రదర్శిస్తూ రాజ్యాంగ పరిరక్షణ మా బాధ్యతని, అసలు మేము రాజ్యాంగాన్ని తీసేస్తాము తొలగిస్తాము అని చెప్పేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పింది అంత అబద్ధము. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతులతోని నేను గుజరాత్ లో కూడా ప్రొసెషన్లు తీసినాను. అసలు అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించిందే మా పార్టీ అని చెప్పుతూ రాజ్యాంగం గురించి ఇంత పుంకాలు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఏదో రాజ్యానికి వ్యతిరేకంగా, అంటే ఒక హిడ్మాతోనో లేకపోతే ఇంకెవరితోనో ప్రభుత్వం కూలిపోతా కాదు. ఇది ఒక పథకం ప్రకారంగా ఒక పద్ధతిలో ఈ రకమైన భావజాలాన్ని ఉండనివ్వద్దు అని అనుకున్నారు. దేర్ హేట్రెడ్ దట్ హ్యాస్ లెడ్ టు దీస్ థింగ్స్. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిసెంట్ అండి. డెమోక్రసీ అండ్ డిసెంట్ విల్ గో టుగెదర్. ఇవాళ దేశంలో మన స్వతంత్ర సంగ్రామంలో కొంతమంది మిలిటెంట్స్ లేకుండిరా సుభాష్ చంద్రబోస్ ఇతరతులు. అంటే మనము తీవ్రవాద భావజాలం ఉండడమే మరణశిక్షకు అర్హమైన నేరంగా దాన్ని కనుక మనం ఒకవేళ క్లాసిఫై చేస్తే అప్పుడు మీరు అన్నది కరెక్ట్. తీవ్రవాద భావజాలం ఉండడమే మరణశిక్ష గారు. బట్ ఒక్క నిమిషం, అంటే అడిగిన దానికి వారు రూల్ ఆఫ్ లా గురించి చెప్పారు. నేను మీరు అడుగుతున్న దానికే నేను అడుగుతున్నా, మీరు అడిగిన దానికే ఒక భరత్ గారు మీరు అడిగిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళా తీవ్రవాద భావజాలం ఉన్న వారికి మరణశిక్ష ఉన్నది కాదు. ఆల్రెడీ ఒక 200 మర్డర్స్ చేసి 200 మందిని చంపేసి కదా, వాళ్ళు గనక సెల్ఫ్ డిఫెన్స్, ఇప్పుడు 200 మందిని చంపిన వాళ్ళు గనక తారసపడితే, పోలీసులకు తారసపడ్డారు అనుకోండి గంతో, వాళ్ళు ఇప్పుడు వి ప్రకాష్ గారు అన్నారు AK-47 కనుక ఉంటే ఊహాజనితమైన ప్రశ్న అండి, ఊహాజనితమైన ప్రశ్న. వాళ్ళు ఆయుధాలతో పోలీస్ చెప్తున్న వెర్షన్ అదే కదా, పోలీస్ చెప్తున్న వెర్షన్ అదే కదా, అంటే వాళ్ళు ఎదురుపడ్డారు ఎన్కౌంటర్ ఇది ఒక స్టీరియో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండి. ప్రతి చోట నక్సలైట్లు చచ్చిపోయిన చోట కొంత విప్లవ ఆయుధాలు దొరుకుతాయి. అంతా మాకు ఎట్లుంటది అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్టాక్ విట్నెసెస్ అండ్ స్టాక్ రిప్లైస్ అని అంటారట. వాళ్ళు ఆయుధాలతో దొరకబడలేదు. వాళ్ళు ఆదమరుచున్నప్పుడు ప్రభుత్వం ఒక పథకం ప్రకారంగా టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేసి మళ్ళీ వీళ్ళని పట్టుకొని పోవడానికి అని పోయినప్పుడు మాకు ప్రమాదం జరగకుండా ఉండడానికని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళిద్దరుంటే వీళ్ళు 100 మంది పోయి పట్టుకుంటున్నారు. మీరు దయచేసి ఇదేదో జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. ఇది ఎట్లా పెద్ద పుల్లి లాంటి రాజ్యము ఒక తోడేలు లాంటి దాన్ని పట్టుకుంటుంది, పట్టుకొని చంపేస్తుంది అనమాట. గట్లా ఇప్పుడు హింసను వాళ్ళు నమ్మలేదు, వీళ్ళు నమ్మినారు, వీళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక యూనిఫామ్ ఫోర్స్, ఒక పోలీస్ ఫోర్స్ కెన్ దే ఇన్ఫ్లిక్ట్ పనిష్మెంట్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ సబ్జెక్టింగ్ అండ్ అక్యూజ్ టు ట్రయల్? దట్ ఈస్ ద క్వశ్చన్. నౌ వి విల్ స్టాండర్డైజ్. మీరు చెప్పండి, ఇక నుంచి భవిష్యత్తులో కూడా రాజ్యానికి వ్యతిరేకంగా పోట్లాడినాడు, రాజ్యాన్ని కూలుస్తా అని మాట్లాడిన ప్రతి వ్యక్తిని మేము ఇట్లానే చేస్తాము అని అంటే మరి ఓకే, దట్ కుడ్ బి ది లా. మరి ప్రజలలో మరి అంత డిటరెంట్ పనిష్మెంట్ ఉంది అని అంటే మరి నేర ప్రవృత్తి వైపు ఆలోచన చేయరేమో. మనమే చెప్పినాం కదా, డిటరెంట్ పనిష్మెంట్ ఈజ్ నాట్ హోల్సమ్ రిప్లై టు కర్బ్ ది క్రైమ్ రేట్ అని చెప్పినారు కదా. ఎన్నో రకాలైనటువంటి డాక్టరీన్స్ మాకు లాలో నేర్పినారు కదా. శిక్ష అనేది నేరాన్ని నిరోధించాలి చాలదు, సమాజాన్ని మార్పు చేయడానికి రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇవాళ ఆర్థిక వ్యత్యాసాలు ఇంత ఉండడం వల్ల ఇంత అరాచక శక్తులు జాయిన్ అయ్యాయి. అంటే కొంతమంది సహజంగానే ఈ దేశ సంపదను, ఈ రాష్ట్ర సంపదను గుత్తాధిపత్యంతో అనుభవిస్తున్నారు. కొంతమందికి దుర్భర దారిద్ర్యంలోనే నాశనం అవుతున్నారు. ఇదేదో ఎంతసేపు వేణుగోపాల్ రెడ్డి గారు మేము రేషన్ ఇస్తున్నాము, ఇళ్లు కట్టిస్తున్నాము, అది ఏందండి? మీరు ఏమైనా దయదంచిస్తున్నారా? దట్ ఈస్ యువర్ ప్రభుత్వాలని చెప్పాను. అప్లికేషన్ అండి. నేను సిస్టమ్ చెప్పాను తప్ప నేను వేణుగోపాల్ ఇస్తానని చెప్పలేదు. ప్రభుత్వాలు అని చెప్పిన ఒక పార్టీ చెప్పలేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రామిసులు చేసి వస్తున్నారు కాబట్టి అది మీ బాధ్యత. మీరు ఇప్పుడు సార్ మీరు చెప్పేది ఎట్లుంటదంటే వాళ్ళు చేసేది చేస్తారు, వాళ్ళని మాత్రం మీరు తుపాకులున్నా ఏది ఉన్నా కూడా దొరకబట్టి చట్టం ముందు పెట్టాలి తప్ప వాళ్ళని చంపేందుకు అధికారం లేదు, కావాలంటే వీళ్ళు చచ్చినా పర్వాలేదు అనేది మాట్లాడుతున్నారు. మీరు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడారు. రూల్ ఆఫ్ లా అంటే మీ దృష్టిలో చట్టబద్ధ పాలన. చట్టబద్ధ పాలన కరెక్టే, అప్పుడు ధర్మబద్ధ పాలన కూడా ఉంటుంది. మా దృష్టిలో రూల్ ఆఫ్ లా అంటే ధర్మబద్ధ పాలన.
కాబట్టి నేను చట్టం పరిధిలో కొన్ని సార్లు రానప్పుడు వాళ్ళు ఏ పరిధిలో అయితే న్యాయం చేయగలుగుతారో చేస్తారు. ఇప్పుడు అట్లంటే 10 మర్డర్లు చేసినప్పుడు తప్పించుకొని పోతున్నాడు. దాన్ని ఏమందాము మరి? చట్టం తప్పు అందామా లేకపోతే మరి పోలీసుల తప్పు అందామా? ఎవరి తప్పు అందామా? గాంధీ నుంచి ఇందిరాగాంధీ మనం రాసుకుంటాం. అట్లా కాదన్నా, చట్టం ప్రకారం మనం రాసుకున్న ప్రకారం నేరాలు జరిగాయి, రాసుకున్న దాన్ని ఆధారం చేసుకొని నేరాలు జరిగాయి, రాసుకున్న దానికి అనుకూలంగా నేరాలు జరిగాయి. ప్రతి నేరాన్ని ప్రూఫ్ చేయాలంటే చట్టం ద్వారా ప్రూఫ్ చేయలేము. మనకు తెలుసు, నాకంటే ఎక్కువ మీ వకీలకే తెలుసు. నేను ఇంతకుముందు చెప్పిన 100 హత్యలు చేస్తే 90 ప్రూఫ్ అయితే లేవు. మరి ఎందుకైతే లేవు? ఎందుకైతే లేవు వకీలే చెప్పాలి జవాబు. అలా మీరే చెరోదిక్కుండి వాదిస్తారు కదా, నేరస్తుడు హాయిగా తిరుగుతున్నాడు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే మనం రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలనే కాదు, ధర్మబద్ధ పాలన కూడా అని నేను అంటున్నా. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఈక్వల్ వర్క్ సిస్టమ్, ఈక్వల్ కెపాసిటీస్, ఈక్వల్ స్కిల్స్ ఉండయి. నేచర్ సిస్టమ్ ఉంటది. నేచర్ లో ఉన్న సిస్టమ్ ప్రకారం అది నడుస్తుంటది. కానీ ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాట్లాడుకునేందుకు చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను ప్రకాష్ ఇద్దరం ఉన్నాము, మా ఇద్దరికి సేమ్ సంపద ఉండాలంటే ఉంటుందా? నేను సంపాదించి ప్రకాష్ గారికి ఇవ్వాలంటే ఇస్తామా? మనిషి జీవించే హక్కు కల్పించాలా లేదా, ప్రభుత్వాలు బాధ్యత ఉన్నదా లేదా అని మనం ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. జీవించే హక్కును కాపాడాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. కానీ అందరికీ ఒక్కంత నాడు, అందరికి ఒక్కంత పరీక్షలో మార్కులు రావు. అందరు డాక్టర్లు గారు, అందరు అడ్వకేట్లు గారు. అట్లనే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాట్లాడేందుకు చాలా దూడబట్టినట్టుంటది. కానీ ప్రాక్టికల్ ఎంతవరకు సాధ్యం అనేది అనలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సంపద దానంతరం అదే జరుగుతుంది. కొందరు ప్రివిలేజ్డ్ క్లాసెస్ గా ఉన్నారు, కొందరు అన్ప్రివిలేజ్డ్ గా ఉన్నారు, కొందరు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. భారతదేశం లాంటి వ్యవస్థలో మీకు ఒక విషయం చెప్తా సార్, మీకు ఒక విషయం చెప్తా. మన ప్రభుత్వమే మన తెలంగాణలోనే నావరంగ జిల్లాలోనే చెరొక 2 ఎకరాలు భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాలు 4 ఎకరాలు చేసుకున్నాడు ఆయన, ఆ 2 ఎకరాలు తాగి అమ్ముకున్నాడు ఆయన. దాన్ని ఏమందాం? మనం చేయలేమంట. అడ్డగోలు కాదు ఇది, ప్రాక్టికల్ చెప్తున్నాయి. ఫీల్డ్ మీద ఉన్నాను కాబట్టి చెప్తాను. అంటే మేము లేమా సార్? అంటే అప్పుడు ఈ 2 ఎకరాలు ఆయన 4 ఎకరాలు చేసుకుంటానో భూస్వామి అవుతాడు, 2 ఎకరాలు ఆయన తాగి అమ్ముకుంటానో పేదోడు గరీబోడు మంచోడు అవుతాడా అని ఎవరన్నారు? ఎట్లా చెప్పండి? వాని కర్మ ఫలితం కూడా ఉంటుంది అనేది మీరు. నేనలే మీరు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ పేదరికం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. స్వేచ్ఛ లేదా? ఈ దేశంలో స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? వాళ్ళు చెప్పే చైనాలో ఉందా స్వేచ్ఛ? మోడీ గారే చెప్పారు, మీరు చైనాలో జరిగిన డెవలప్మెంట్, చైనాలో ఉన్న సిస్టమ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ భారతదేశంలో పోల్చకండి, భారతదేశంలో ఉన్న సిస్టమ్ వేరు, చైనాలో ఉన్న సిస్టమ్ వేరు అని చెప్పారు. ఒక రోడ్ పడతాయి. నేనేమంటున్నా, మనం సబ్జెక్టు ఒక మాట. ఇప్పుడు మహాత్మా గాంధీని చంపినప్పుడు, ఇందిరాగాంధీని చంపినప్పుడు, రాజీవ్ గాంధీని చంపినప్పుడు ఇట్లే చంపిల్లా? ఎల్టీటీ వాళ్ళని కూడా ట్రయల్ చేశారు, ఉరిశిక్ష వేశారు. అదే విధంగా వేశారు. అట్లాగా మీరు మహాత్మా గాంధీ చంపింది ఒకటే మాట్లాడతారు. మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల అర్ధరాత్రి దేశ విభజన జరగడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోయి ఆస్తులు పోతాయి. అది ఎందుకు మాట్లాడారు? నేను సమర్థిస్తలేను. అదెందుకు మాట్లాడారు? ఎక్స్ట్రీమ్ కాదు. నీకు దానికి గాంధీ బాధ్యత వహించాడా? అంటే గాంధీని చంపడం కరెక్ట్? నువ్వు దేశ విభజన అవునండి, నువ్వు దేశ విభజన చేసినప్పుడు అక్కడ ఈ దేశంలో ఆ దేశంలో డివైడ్ అయినప్పుడు ఇక్కడున్న పౌరులు అక్కడున్న పౌరులు ఎక్స్చేంజ్ చేసుకోవద్దా? అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు రక్షణ ఎట్లా, ఇక్కడ రక్షణ వీళ్ళు ఆలోచించారా? లక్షల మంది శవాలు వస్తుంటే మండదా అవనికి? ఎక్కడికో వెళ్తుంది చర్చ. కాదు ఇప్పుడు ఉపన్యాసాన్ని పూర్తిగా అవకాశం పొందినట్టుంది. నేను చెప్పలే గాడ్సే గురించి, గాంధీ అని చెప్పారు. నేను చెప్పలే. ఇప్పుడు రికార్డు ఉంది. గాడ్సే గురించి ఉరిశిక్ష వేసిన జడ్జే చెప్పారు, ప్రజా కోర్టులో పెడితే గాడ్సే శిక్ష వేయరు, నా మీద ఒత్తిడి వల్ల చేసిన అని చెప్పిండు. ఒక్కరు కూడా దొరకనియకుండా సీక్రెట్ కలిపిండ్రు. చర్చ అంటే తీస్తేనే మాట్లాడినా. నేను తీయలే ఆ చర్చ, అది ఫేస్బుక్ లో నేను తీయలేదు ఆ చర్చ.
అది మనం ఒరిజినల్ రికార్డ్ మన భరత్ గారు, జడ్జిమెంట్ తీసుకుంటే భరత్ గారు, ఆయన రాసిన బుక్ లో గాంధీ పేరు పెట్టుకున్నప్పుడు ఒక్క నిమిషం. గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళు 3,000 మంది సిక్కులను చంపినరు. యా శరత్ గారు చెప్పండి. ప్రపంచ దేశాలలో కూడా మనము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, మన దేశంలో ఒక పెద్ద అన్ని దేశాల కంటే పెద్ద రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉందని, మన దగ్గర హేబియస్ కార్పస్ అనేది ఒకటి ఉందని, మన దగ్గర రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడే ప్రభుత్వాలు పనిచేస్తాయని, రాజ్యాంగేతర శక్తులను ఎవరిని మనం పర్మిట్ చెయ్యమని రకరకాలుగా మనం చెప్పున్నాం. ఇవాళ ప్రపంచంలో మన కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి? ఈ రకంగా మనం మన దేశ పౌరులనే కొన్ని కారణాలతోని దొరికినట్టు వాళ్ళని దొరికినట్టుగానే చంపితే దీన్ని మనం ఎట్లా, హౌ డు యూ జస్టిఫై ఇట్ ఆన్ ది ఇంటర్నేషనల్ ఎరీనా? అసలు వీళ్ళకి ఉన్న ఆ ఫండమెంటలిస్ట్ సద్దాం హుసేన్ తర్వాత మిగతా వాళ్ళకి మధ్య తేడా లేకుండా మాట్లాడేస్తాం. ఒక్కటి మీరు అనే దాంట్లో ఏంటంటే, ఒక సిద్ధాంతం నువ్వు తీసుకున్నప్పుడు ప్రజాభిప్రాయం కూడా కూడగట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు మీ కోర్టులు చట్టాలలో గ్రామాలలో, నాకు తెలిసి గ్రామాల్లో జరిగే పంచాయతీలు ఏవైతే ఉన్నాయో రోజు 1000 కోట్లకు వచ్చేది 10%, 20%. వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటున్నారు, న్యాయం చేసుకుంటున్నారు. అవన్నీ కోర్టుకు వస్తే కోర్టులు సరిపోయి ఇవన్నీ కూడా. సమాజంలో కూడా నీతి ఉన్నది, సమాజంలో చట్టం అవతల కూడా పరిష్కారాలు అవుతున్నాయి. అయితలేవని మనం అనుకోవద్దు. మనమే మొత్తం ఒక కోర్టులు చట్టాలే ఇవే వకీళ్ళే వీళ్ళ ద్వారానే మొత్తం న్యాయ వ్యవస్థ నడుస్తున్నాను కూడా తప్పు. సమాజం నీతివంతంగా బాధ్యతాయుతంగా బతుకుతున్నది కాబట్టి మనం బతుకుతున్నాం. కాబట్టి హక్కుల గురించి కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. హక్కుల గురించి కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు చర్చలో. శ్రీనివాస్ రెడ్డి గారు వినబడుతుందా? కల్లూరు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కల్లూరు గారు మ్యూట్ పెట్టుకున్నారు. ఓకే ఓకే ఓకే. సో ఏంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లేదు, అందరూ ప్రకాష్ అన్న, వేణుగోపాల్ రెడ్డి, మన అడ్వకేట్ గారు వాళ్ళందరూ మాట్లాడింది వింటూ ఉన్నా. సడన్గా నాకు కూడా ఒక ఒపీనియన్ వచ్చి చెప్పాలని అనుకున్నాను. ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 70s, 80s వరకు కమ్యూనిజం అనండి, లేదంటే నక్సలిజం అనండి, కొన్ని పరిష్కారాలను మాత్రం చూపించింది వాస్తవం. ఆఫ్టర్ 80s ఇంకా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళు తీర్చగలవి ఉన్నాయి అని అయితే అనిపించదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, మన దగ్గర భూపంపకం అనేది ప్రభుత్వాలు చట్టాలు చేయకున్నా కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ పంపకం అనేది జరిగిపోయింది చాలా మేరకు. భూపంపకాల విషయంలో కమ్యూనిజాన్ని సక్సెస్ ను మనం ఎవరేం కాదలేదు. దీని ఆఫ్టర్ వచ్చినటువంటి 90s తర్వాత వచ్చిన గ్లోబలైజేషన్ కావచ్చు, మిగతా కావచ్చు. ఇప్పుడు సరే అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఇది హిడ్మాన్ ఎన్కౌంటర్ బూటకం ఎన్కౌంటర్ అనుకుంటారా, నిజమైన ఎన్కౌంటర్ అనుకుంటారా? లేదా హిడ్మా ఒకవేళ నిజంగా బూటకం ఎన్కౌంటర్ అయితే మీరు సమర్థిస్తారా? మావోయిస్టులతో చర్చలు జరపాలా? దీని మీద మీ స్టాండ్ చెప్పండి. మావోయిస్టుల అవసరం లేదు భరత్ గారు. మీరు అదే ఇక్కడ మీరు దాన్ని మిస్ అవుతున్నారు. మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. మావోయిస్టుల అవసరం లేదు ఇప్పుడు సమాజంలో. ఇప్పుడు ప్రజెంట్లీ సమాజానికి అవసరం లేదు. వాళ్ళు ఎన్కౌంటర్ బూటకమా నిజమా అనేది పక్కకు పెడితే, వాస్తవంగా ఇప్పుడు అవసరమే లేనప్పుడు అది వాళ్ళు అన్నెసరీగా కొనసాగిస్తూ వాళ్ళు ప్రాణాలు హరిస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అది నిజంగానే మనం ఒక రకంగా బాధ కలిగించే విషయమే. ఎవరు చనిపోయినా కానీ ప్రాణమే మనిషిది, ఎవరు కూడా చనిపోకూడదు. ప్రపంచమే మారుతుంది. ఇప్పుడు చైనాలో ఏముంది భరత్ గారు, నేనేమడుగుతున్నా, మావోయిజం పాలసీలు చైనాలో ఏ మేరకు ఉన్నాయో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ అవసరం లేని విషయం అది. ఇప్పుడు వాళ్ళ అవసరం నిజంగానే లెఫ్టిజంలో రాజకీయాలు నడపాలనుకున్నప్పుడు భారతదేశంలో కావాల్సినంత స్పేస్ ఉంది ఈ రోజు కూడా. ఆలయంలోకి రావాలా కానీ మనుషులను చంపడం, పోలీసులను చంపడం, ఈ పరిస్థితులలో ఇప్పటి సమాజంలో అవసరం ఉందనేది మనకు అనిపిస్తుంది. ఇంకొకటి, మన భరత్ గారు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, దాటి నేపాల్ దాకా కావచ్చు, ట్రైబల్ ఏరియాస్ మోస్ట్లీ మనకు నియర్లీ 40-50 years నుంచి మిగతా భారతదేశంతో తెగిపోయి బతుకుతున్న పరిస్థితికి కారణం మావోయిస్టులే. మీకు 70s తర్వాత ఏం అవసరం ఉందండి? నీ భూపంపకాలు దాదాపుగా జరిగిపోయినాయి. 80s తర్వాత నుంచి మావోయిజం ఏముంది, నక్సలిజం అవసరం ఏముంది? అనవసరంగా అన్నెసరిగా ఈ ట్రైబల్స్ ను వాళ్ళ జీవితాలను కనీసం 40-50 సంవత్సరాల వాళ్ళ జీవితాలు కోల్పోయారు మిగతా దేశంతో, మిగతా ప్రపంచంతో. ఎందుకు వాళ్ళకి మిగతా అందకూడదు? చాలా మంది చెప్తారు, మనం చూస్తుంటాము,
అక్కడక్కడ లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు చెప్తుంటారు ఇదేదో మోడీ ప్రభుత్వము ఆ జంగల్ను మొత్తం అదానికో అంబానికో అప్పగించడానికి వీళ్ళని ఖాళీ చేయిస్తారు. అవన్నీ బూటక ప్రచారాలండి. అదాని ఎవడు, అంబానీ ఎవడు, వాళ్ళకి అందిస్తే వాళ్ళకి జరిగే నష్టం. వాళ్ళు మిగతా ప్రపంచంతో బతకాల్సిన పరిస్థితుల నుంచి వాళ్ళని దూరం చేసిన మన విషయాన్ని మనం ఎందుకు గమనించాం? ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మనం గ్రామాలలో ఉండేటోని ఇలా వచ్చి హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నాం మనం? అది ఎవరు తప్పందాం? వాళ్ళ ట్రైబల్స్ కూడా రేపు ఎక్కడైనా బతకగలుగుతారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళకి ఎంత దూరం అయిందండి. 50 years 40 years నుంచి వాళ్ళకి దూరమైన ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. ఇంకా దాన్ని మనం సమర్థించడము ఇంకేదో చేయడము అన్నెసరీ. కాలం మారిపోయింది. వాళ్ళతోటి కమ్యూనిజం తోటి కొన్ని లాభాలు భారతదేశంలో జరిగినాయి, జరగలేదని ఎవరు చెప్పడం లేదు. కానీ జరిగిన తర్వాత జరగదాని కోసం కూడా మనం అక్కడనే ఉంటాం. ఇది రాజ్యస్థాపన జరగాలి కమ్యూనిజం అనుకోవడంలో భారతదేశానికి ఉన్నటువంటి బైకల్చరల్లీ వాళ్ళ ఐడియాలజీకి ఎక్కడ పొసగదు. ఇది వాస్తవంగా చెప్తున్నా. అన్యాయం జరిగినోటికి న్యాయం జరగడం కోసం మావోయిస్టుల పాత్రని మనం కాదనం, అందులో ఏం డౌట్ లేదు. దెన్ ఆఫ్టర్ ఈ ఇండియన్ కల్చర్ ను దాటి వాళ్ళు ఇంకేదో చేయాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ మనం చూస్తున్నాం కదండి, ఎన్ని మార్పులు జరిగినాయి ప్రపంచంలో కావచ్చు, కమ్యూనిస్టు దేశాలలో కావచ్చు, లేకపోతే యూరోపియన్ దేశాలలో కావచ్చు, ఎన్ని మార్పులు జరిగినాయి మనం చూస్తలేమా? ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే ఇక్కడ ఏదో జరగాలి అది అన్నెసరీ. అది ఎందుకు జరుపుతున్నారో నాకు కూడా ఎవరికి అర్థం కాలే. చాలా మంది అదేంది మన మావోయిజంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు. సరే, ఇప్పుడు మావోయిస్టులు అవసరం లేదన్నది ఒకటి. రెండోది ఇప్పుడు సరే ఉన్న వాళ్ళు లొంగిపోకపోతే కాల్చి చంపాలా, పట్టుకోవాలా? నన్ను అడిగితే లొంగిపోవడం ఉత్తమండి. ఎవరిదైనా మనిషిది లొంగిపోకుంటే లొంగిపోకుంటే చంపాలని నేను చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం వాళ్ళు లొంగిపోయే పరిస్థితులు వచ్చినాయండి. మనం దాన్ని ఇంకో తీరా తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరున్నా కానీ లొంగిపోవడం అనేది ఈ దేశానికి వాళ్ళ ప్రాణాలు కూడా అవసరమే. ఎవరు కాదని అంటలేరు. వాళ్ళని చంపేయాలని మనం ఏం అంటలేం. కానీ లొంగిపోవడం మంచిది కదా. అసలు మీరు ఏం సాధిస్తారంటే నేను ఇప్పటికి చెప్తున్నా, ఛత్తీస్గఢ్ అడవులలో ఇదే RSS సంబంధించిన అది వనవాసి కళ్యాణ్ ప్రోగ్రామ్ జరుగుతా ఉన్నాయి. వాళ్ళే కూడా అటువైపు వీళ్ళ మావోయిజం జరుగుతా ఉంది అదే అటవీ ప్రాంతాల్లో. సక్సెస్ ఎవరిదనే కాదు, వాళ్ళు మిగతా ప్రపంచం సమానంగా బతికే అవకాశాలను ఎందుకు కొలగొడుతున్నారు అనేది నా ప్రశ్న. బతకని వాళ్ళు ఎవరు వస్తారండి అడిగి? అదాని వస్తాడా, అంబానీ? ఏమైతుంది? వస్తే ఏమైతుంది నేను అడుగుతున్నా. లైఫ్ కావచ్చు, తప్పే ఉంది. అదానే రావాలని నేను లేదు అక్కడ. ఇండియన్ కంపెనీ కూడా ఎవడొచ్చినా కానీ వాళ్ళు కూడా బతుకుతారు కదా. మనం బతుకుతలేము. ఇదే పొల్యూషన్ లో హైదరాబాద్ లో బతుకుతలేమా? ఇదే పొల్యూషన్ లో పక్కకున్న రంగారెడ్డి జిల్లాలో బతుకుతలేమా? పొల్యూషన్ వస్తుంది, మన అవకాశాలు పోతాయి, భూములు పోతాయి అని అనుకుంటే భారతదేశం ఏడుంటదండి? తప్పని నేను అంటలేను. వాళ్ళ లైఫ్లు కూడా ప్రపంచంతో పాటు సమానంగా బెటర్ గా బతికే అవకాశాలను కొల్లగొట్టకూడదు. నేను చెప్పేది అది. మావోయిజం అవసరం భారతదేశానికి ఇంకా ఉందని నేను అనుకోను. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ లేదు, ప్రపంచం అంతటా గ్లోబలైజేషన్ మారిపోయింది, మళ్ళా కమ్యూనిజం వచ్చిందంటే అప్పుడు చూద్దాం ఏమైతుందో. అసలు ఇప్పుడు జరిగింది ఏంది మన దగ్గర? ఏం జరిగిందంటే ఇప్పుడు ట్రైబల్స్ యాజ్ పర్ రాజ్యాంగ చట్టం ప్రకారంగానే రైట్స్ ట్రైబల్స్ ఉన్నాయి. అడవిని అనుభవించే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని ఎవరు కొల్లగొడుతున్నారని చెప్దాం. ఇప్పుడు కొల్లగొట్టినప్పుడు మాట్లాడదామా? మిగతా లేదా? డెమోక్రసీ లేదా? పార్లమెంటరీ సిస్టమ్ లేదా? వచ్చింది మన బ్యాలెట్ తోటి గెలిచి వాడిని ఏ ప్రభుత్వం చేస్తుందో వాడిని నిలదీసే హక్కు లేదా? అందరికి ఉన్నది. అన్నెసెసరీగా మనం ఏదో అదాని అంబానీ పేరు చెప్పి ఈ అటవీ భూములని ఆక్రమిస్తేందుకే ఇదంతా కథ చేస్తున్నారు, మావోయిస్టులను పారదోలే కగారు చేస్తున్నారు. ఇవన్నీ బతకనేర్చిన ముచ్చట్లు తప్ప వాస్తవం అయితే నేనైతే అనుకోను. ఇప్పటి వాస్తవ పరిస్థితులలో ట్రైబల్ చాలా బ్యాక్వర్డ్, మనకంటే రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి 50 years బ్యాక్ లో ఉన్నారండి వాళ్ళు. ఎందుకు వాళ్ళని బతకనివ్వకూడదు మనతో సమానంగా? ఏం పద్ధతి ఇది? అన్నెసరీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కగారు గిగ్గారు కాల్పులు వాటిని మనం సమర్థిస్తలేము. కానీ వాళ్ళు మావోయిజంలో మీరు అదే ట్రైబల్స్ ను వాళ్ళ జీవితాలతో అడ్డం పెట్టుకుని మీరు బతికి మీరేదో సాధిద్దాం అనుకుని ఏం సాధించుతో చెప్పాలి? ఏదో రిజల్ట్ ఉండాలి కదా. ఆఫ్టర్ 1980 తర్వాత మావోయిస్టులతోటి సమాజానికి జరిగిన లాభం ఏందో చెప్పండి ఒకరన్నా. ఏమీ లేదు. అసలు లేనప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఈ కొద్దిమంది అంటారు ఏది గుర్తొచ్చినప్పుడు మావోయిస్టులే గుర్తు వచ్చేవాళ్ళు, పెత్తందారు వ్యవస్థ. ఒకటి మన భరత్ గారు, నేను కూడా ఒప్పుకుంటది. ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు ఎవరితో ఇప్పుడు నిన్న వి ప్రకాష్ గారు అన్నారు, ఇప్పుడు ఊర్లో ఎవరికి ప్రాబ్లం చెప్పుకోవాలో అర్థం కావట్లేదని. అంతేనా?
1980 వరకు వాళ్ళ అవసరం ఉందండి సమాజానికి. ఆఫ్టర్ 80s లేదు. 80s అంటే 90s వరకు ఉంది, 2000 నుంచి 80s వరకే లేదు. 80s వరకే. ఆఫ్టర్ 80s వాళ్ళ అవసరం లేదు. అసలు భూ పంపకాలు ఎప్పుడో అనధికారికంగా జరిగిపోయినాయండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది భూమి? ఇప్పుడు మీకు విషయం చెప్తా భరత్ గారు, 1 minute. గ్రామాలకు పోతే మోర్ దాన్ 60%, 70% వరకు, అప్ టు 70% వరకు బీసీల దగ్గరనే భూములు ఉన్నాయి, ఓసీల దగ్గర లేవు. లేవా? ఇంకా రెడ్డి వెలమ చేతిలో లేవా? లేవు. ఉంటే మహా అయితే 20% అయితే లేవు నాకు తెలిసి. శరత్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, ఏదో చెప్పాలనుకుంటా కానీ మ్యూట్ లో ఉన్నారు. శరత్ గారు నేనా భరత్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఒక్క నిమిషం. శరత్ గారికి ధరణి వెబ్సైట్ గురించి బాగా తెలుసు, చెప్పండి శరత్ గారు. సార్ ఇప్పుడు దయచేసి వారు మాట్లాడేది చాలా తప్పు. భూములు గుప్పెడు మంది చేతిలోనే ఉన్నాయి సార్. ఎందుకంటే నేను రెవెన్యూ స్పెషల్ జీపీ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ రైతు బంధు అనే ప్రోగ్రామ్ ను ఇంప్లిమెంట్ చేయాలని అన్నప్పుడు ఒక దాని మీద కొన్ని కేసులు పడ్డాయి అన్నమాట. అంటే ఎంతమంది రైతుల దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి అనే దాని మీద విధంగా లెక్కలు చేసి చెప్పినారు. అది చాలా తప్పు. బలహీన వర్గాల వాళ్ళ దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న భూమి నాట్ ఈవెన్ 1/10 ఆఫ్ ది ల్యాండ్స్ ఓన్డ్ బై బిగ్గర్ ల్యాండ్ లార్డ్స్. అసలు యాక్చువల్లీ ల్యాండ్ లార్డ్ అనే వాళ్ళు లేకున్నా వాళ్ళు భూమి మీద ఒక రకమైనటువంటి కబ్జా పెట్టుకొని ఉన్నారు. ఇది వాస్తవం. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సప్లైడ్ టు ది హైకోర్ట్. ఎందుకంటే మేము 25 మిగతా వాళ్ళ భరత్ గారు ఒక నిమిషమే నేను చెప్తాను. 2 అంశాలు. ఒకటి ఒక్క నిమిషం. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పేది వాస్తవం ఎక్కడుందంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తప్ప రెస్ట్ ఆఫ్ తెలంగాణలో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వదిలేస్తే రెస్ట్ ఆఫ్ తెలంగాణలో ఒక గ్రామంలో చూపెట్టమనండి. నేను చెప్తాను, ఇట్ ఈస్ ఛాలెంజ్. మీరు చెప్పేది 100% కరెక్ట్. అది ఎక్కడ కార్పొరేట్ సెక్షన్స్, కంపెనీల వాళ్ళు, లేకపోతే సంబంధ రియల్టర్లు, ఇంకేదైనా బిజినెస్ చేసే వారి దగ్గర ఉండొచ్చు, నేను కాదంటలేదు. యాజ్ ఏ కామన్ ఫార్మర్ ఇన్ తెలంగాణ రూరల్ ఏరియా, ఈవెన్ ఓసీ క్యాస్ట్ వాడు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు కన్నాడు, ఎంతమంది ఉన్నారో చెప్పండి సార్. నాకు ఉన్నారా? లేరు. ఒక్క విషయం మన హలో భరత్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ఇప్పుడు ఈ వాదోపవాదాలు ఎన్ని చేసినా కూడా మన రాష్ట్రం తీసుకున్నా, దేశం తీసుకున్నా 80 నుంచి వ్యవసాయ రంగంలో 85% చిన్న కారు రైతులు. హెక్టార్ నుంచి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరి దగ్గర భూములు ఉన్నా కూడా, భూ సంస్కరణలు వచ్చినా కూడా, టెనెంట్ యాక్ట్ వచ్చినా కూడా 30 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల మంది వేను అంటే ఆటోమేటిక్ గా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అది పంపిణీ అయిపోయినాయి. కొంత పెద్ద పెద్ద భూస్వాములు ఒకప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు టెనెంట్ యాక్ట్ అమలు కానప్పుడు వచ్చిన పోరాటాలలో కొంత జరిగింది, నేను జరగలేదని నేను అనను. కానీ ఇవాళ ఈ చట్టబద్ధంగా డబ్బు ఉన్నోళ్ళు భూమి సేఫ్టీ అని చెప్పి గోల్డ్ కొనుక్కున్నట్టు కొనుక్కుంటున్నారు. వాళ్ళు భూస్వాములు కాదు, వాళ్ళు డబ్బు సంపాదించి ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు ల్యాండ్ మీద. ఇది చట్టబద్ధంగా చేసుకుంటున్నారు. దాన్ని తప్పని మనం ఎట్లా అంటాం? కాబట్టి చట్టం మార్చండి, కొనుక్కోకుండా చట్టం మార్చండి. లేకపోతే కొనుక్కున్న వాళ్ళు భూమిని ఉపయోగంలో ఉంచకపోతే ట్యాక్స్ వేయండి, యూటిలైజేషన్ లోకి తీసుకురండి, అట్లేదన్నా చేయండి, ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఒట్టిగానే మనం ఎవడు భూమి ఉంటే వాడు దొంగ అంటే అట్లా కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి గుంట ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం ఉన్నాడు, గ్రామంలో 10 ఎకరాలు ఉన్నా కూడా సమానం కాడు. వాల్యుయేషన్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి. వేణు మావో ఆలోచన విధానం అనేది ఏదైతే చెప్తున్నారో, ఈ కేవలం వ్యవసాయ విప్లవం, భూమి పంపకం అనేది కాదు. అది మొదట్లో అది రిక్రూట్మెంట్ కోసము, ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసమే వ్యవసాయ విప్లవం. కానీ అల్టిమేట్ గా ఏంటంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం, భారత సైన్యానికి దీటుగా ప్రజా గెరిల్లా ఆర్మీని తయారు చేయడము, ప్రజాయుద్ధ సైన్యాన్ని తయారు చేయడము, ఇది కదా పీపుల్స్ ఆర్మీ అనేది. అయితే ఇది వాళ్ళ సిద్ధాంతం. శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు కాదు, ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాళ్ళు ఈ సైన్యాధికార ఇప్పుడు భారత సైన్యం మీద పైచేయి సాధించాల, దానికోసం
రకరకాల పద్ధతులలో అందులో ఒక పద్ధతి ఏంటంటే వ్యవసాయ విప్లవం. అది ఆయన అన్నట్టు 80s నాటికే వాళ్ళ సిద్ధాంతం చెప్తున్నాను నేను. మీరు చెప్తున్న ప్రకారంగా చూస్తే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు, దాన్ని తిరస్కరిస్తున్నారు, మీరే ఒప్పుకుంటారు కదా. ఈవెన్ భారత సైన్యం మీద పైచేయి సాధించి వీళ్ళ చేతుల్లో నుంచి రాజ్యాంగం. ఇక్కడ ఒకటి కల్లూరి గారు, శరత్ గారు, విప్రకాష్ గారు అనేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించట్లేదు కానీ పాలకులు గౌరవించి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ వద్దు అన్నది అంటారు. అది వాళ్ళు గౌరవించట్లేదు వాస్తవమే, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు గౌరవించాలి కదా అంటారు. అంతేనా శరత్ గారు, విప్రకాష్ గారు? భరత్ గారు నేనేమంటున్నా, ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఒక్క నిమిషం కల్లూరి గారు, ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా జర్నలిజం లో చాలా కాలం ఉంటుంది, ఆ తర్వాత న్యాయవాద వృత్తి, రకరకాల వ్యవహారాలు చేస్తున్నాను కదా. యాజ్ ఏ యాంకర్ గా మీరు ఎంత నీట్ గా సమరైజ్ చేస్తారో ఇష్యూని, ఐ థింక్ ఇట్స్ యూ డూ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ ప్రెసిషన్. ఐ అప్రిషియేట్ యూ, దో యు ఆర్ యంగర్ టు మీ బోత్ ఇన్ ది ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ జర్నలిజం. బట్ మీరు చాలా బాగా సమ్మరైజ్ చేశారు. మీరు చెప్పింది కరెక్ట్. వాట్ వీ ఎవర్ అపోజింగ్ అంటే యూ పుట్ ఇట్ ఇన్ అ వెరీ ప్రాపర్ ఫ్రేజియాలజీ, ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ అని అన్నారు. మా దాంట్లోంచి మీరు ఆ నెట్టర్ తీసేసినారు. దట్ ఈస్ వాట్ వి మీన్. ఎందుకంటే మనం ఒక రూల్ ఆఫ్ లా, ఒక న్యాయ వ్యవస్థ, ప్రపంచం లోపల భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకు అమితమైన గౌరవం ఉంది. సో ఈ న్యాయ వ్యవస్థ పరిధికి దాటకుండా, న్యాయ వ్యవస్థలో ఆ చట్టపరంగా పోకుండా, అసలు న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా శిక్షలు వేసేటువంటి అధికారము ఎగ్జిక్యూటివ్ కు లేదు భారత రాజ్యాంగంలో. ఆ విషయం వాళ్ళు గ్రహిస్తే బాగుంటదని నా అభిప్రాయం. కల్లూరి గారు ఒక్క విషయం భరత్ గారు చెప్పండి. ఇప్పుడు వారు అన్నదానికి నేను అనేది అంటే దేశంలో గానీ రాష్ట్రంలో గానీ రోజుకు కొన్ని లక్షల పంచాయతీలు గ్రామాల్లో జరుగుతున్నాయి. అవి చట్ట పరిధిలో జరిగాయి. అక్కడ సమాజం వాళ్ళు కూర్చొని వాళ్ళ పరిధిలో జరుగుతాయి. దాన్ని మనం వ్యతిరేకిస్తామా? ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే భూములు ఏదైతే ఉన్నదో గతంలో జనాభా పెరిగిన కొద్దిగా తరుగుతూ పోయినాయి. సరే, నక్సలైట్లు తెలంగాణ ప్రాంతంలో ప్రకాశం నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడు, కొండపల్లి సీతారామయ్య గారు వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏదో కొన్ని విషయాలు చెప్తే నేను విన్నాను. అయితే ఇక్కడ టెనెంట్ యాక్ట్ అమలు కానందుకే ఆంధ్రలో నక్సలిజం రాలేదు, కానీ ఇక్కడ టెనెంట్ యాక్ట్ అమలు కానందుకు భూస్వాముల అరాచకాలను నిరోధించేందుకు భూములు పంపిణీ జరుగుతలేదని పోరాటం వచ్చినందుకే ప్రజలు దాన్ని ఆహ్వానించింది తప్ప సిద్ధాంతపరంగా ఆహ్వానించలేదు. అది అందులో కొంత గ్రామాలు వదిలిపెట్టి రావడం ఇవన్నీ జరిగినాయి. అయితే వాస్తవంగా ఆంధ్ర పాలకులు ఆ రోజు నాడు టెనెంట్ యాక్ట్ అమలు చేయకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ఏర్పడింది. శరత్ గారు రైజ్ చేసిన పాయింట్ మీద శరత్ గారు రైజ్ చేసిన పాయింట్ మీద ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్. ఎక్స్ట్రా జుడిషియల్ అంటే చట్ట పరిధిలో సమాజాన్ని ఉంచినందుకే వాళ్ళు చట్ట పరిధిలో తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. చట్టానికి ఆవలం నెట్టడం లేదు. చట్టాన్ని ప్రశ్నించే వాళ్ళనే చట్ట పరిధిలోకి తీసుకొచ్చేందుకు చేయడం జరుగుతున్నది. కల్లూరి గారు చెప్పండి. అనేక మంది పోలీసులు ప్రాణాలు ఒక్క విషయం మనము ఈ రోజు ఏ టీవీలో కూడా పోలీసుల శ్రమకు, పోలీసుల త్యాగాలకు, వాళ్ళు చేస్తున్న ఒక్క నిమిషం కూడా కేటాయించి మనం మాట్లాడడం లేదు. నాకు తెలిసి ఎంతమంది ప్రాణాలు అర్పించిండ్రు, ఎన్ని కుటుంబాలు రోడ్డు నిలబడ్డాయి. ఇప్పుడే అన్నా కదా నేను 76 మంది జర్నలిస్టు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఇప్పుడే అన్నా కదా, దంతవాడలో చనిపోయిన ఒక మాటను అంటే మిమ్మల్ని అంటే నేను మనం ఒక మాటను వదిలిపెడుతున్నాం. హిడ్మా మీద జరిగిన చర్చలో ఒక్క 10 పైసల వంతు జరగలేదు పోలీసులు ప్రాణాలు పోయిన దాని మీద. అది జరిగేది ఉంటే వాస్తవం బయటకు వచ్చు. శరత్ గారు, ఇప్పుడు నక్సలైట్లు గాని లేదా ఇతరులు గాని ఎప్పుడైతే వాళ్ళ ప్రత్యర్థులను వాళ్లకు వాళ్లే నేర నిర్ధారణ చేసి ప్రజా కోర్టులలో శిక్షలు వేసి చంపిన విధానంలో వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఈ రకంగా చేసినారు అనేటువంటి నెపం మీదనే కదా వాళ్ళని మనం అరెస్ట్ చేసేసి ట్రయల్స్ కు పెట్టి తర్వాత శిక్ష వేయడము అనేది. ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని రాజ్యం కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నాక మరి రాజ్యాంగం ఎందుకు, ప్రభుత్వ పాలన ఎందుకు? ఇక మనం ఇట్లాంటి అరాచక శక్తులకే ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎవరికి బలం ఉంటుంది? జిస్కే హాత్ మే లాఠీ హై. వకీల్ సాబ్, ఇప్పుడు నేను నక్సలైట్ పట్టుకొచ్చి మీ ముందు పెడతా కోర్టులో, మీరు బెయిల్ ఇస్తారు, మళ్ళా పోతాడు,
జంగల్లకు మళ్ళీ పట్టుకురావాలి నేను. బ్రో ఈ బెయిల్ లోపు రద్దు పడతాను, చేసుకోరండి. ఈ లోపు ఏమన్నా అయితే నన్ను అసలు చంపుతాను. ఎవరికి బెయిలే ఇవ్వద్దని పెట్టండి, మరి అయిపోతుంది, పీడ పోతుంది. ఎవరికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వదంటే మళ్ళీ బెయిల్ పెడతారు కదా. లేదండి ఇక. దానికి ఈ ఎక్స్ట్రీమిజానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తేనే కొంతమంది గొడవ చేస్తున్నారు లెఫ్టిస్టులు. పౌర హక్కులు అనేది ఒకవైపే పౌర హక్కులు మాట్లాడతారు వాళ్ళు, రెండు వైపులో భరత్ గారు, యా భరత్ చెప్పండి గారు, చెప్పండి చెప్పండి. ఇప్పుడు నక్సలిజాన్ని భారతదేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఆహ్వానించిన మాట వాస్తవం, ప్రజలు కూడా దానిలో ఏమి. కానీ వాళ్ళకు సంబంధించి వాళ్ళు అంటే దాన్ని పరిష్కారం చేయగలిగే స్థాయి వరకు ఇట్ ఈస్ ఓకే, జనంలో తప్పవట్లే. ఆఫ్టర్ దట్ వచ్చిందే సమస్య. ఆఫ్టర్ దట్ అనేది మిగతా ట్రైబల్ ప్రాంతాలన్నీ రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి దూరమైన పరిస్థితికి మావోయిస్టులే కారణం. వాళ్ళు ఎందుకు బతకొద్దండి? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కావద్దండి? వాళ్ళు ఇంకో దగ్గర పోయి ఉద్యోగం ఎందుకు చేయొద్దండి? వాళ్ళ చదువులు ఎందుకు చదువుకోవద్దండి? వాళ్ళ ఆరోగ్యం ఎందుకు బాగుంటుందండి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కాదు. ఎవడు అడ్డుకున్నాడు? ఎందుకు ట్రైబల్స్ పేరు మీద అన్నన్ని నిధులు ఇచ్చడం ఎందుకు, ఖర్చు పెట్టకపోవడం ఎందుకు, అన్ని రకాల వ్యవహారాలు చేయడం ఎందుకు, తర్వాత ట్రైబల్స్ గురించి అత్యధికంగా శ్రద్ధ తీసుకొని డెవలప్మెంట్ మేమే చేస్తున్నామని ప్రధానమంత్రి మాట్లాడుతున్న మాటలేంది అంటే ఇవన్నీ ఏవి పట్టించుకోరా మీరు? అంటే వాళ్ళు చెప్పే వకీల్ సాబ్, మీ మాటను నేను వ్యతిరేకిస్తలేను, అది వాస్తవమే. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ గ్రిప్ లో ఉంచుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం పనిచేయలేవు అక్కడ. మనం దాన్ని కూడా గమనించాలి. మీరు చెప్పేది నిజమే, నో డౌట్. చూడండి, కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళ గ్రిప్ లో ఉన్నప్పుడు ఏమీ చేయలేవు అక్కడ. మీరు ఛత్తీస్గఢ్ లో నేను ఒక 2-3 ఇన్సిడెంట్లు చూసిన, రిమోట్ ఏరియాకు పోవడానికి రోడ్డు లేని పరిస్థితి, రోడ్డు వేయని పరిస్థితి, రోడ్డు వేస్తే మావోయిస్టులు అడ్డుకున్న పరిస్థితి. దానికి మీరేం చేస్తారు, నేనేం చేస్తా చెప్పండి? సీనన్న ఒక ప్రశ్న మీకు, సీనన్న ఒక ప్రశ్న. ఇప్పుడు నల్లమలల నక్సలైట్లు లేక 10 సంవత్సరాలు అయింది. ఇవాళ చెంచుగూడాలలో ఎందుకు వెలుగు లేదు? నేను అనేది ఏంటంటే నక్సలైట్లు ఏం కాడ కూడా గిరిజనులను పట్టించుకుంటున్న దాఖలా ఎక్కన్నది ప్రభుత్వాలు. అక్కడ కొట్లాడాలి తప్పకుండా, తప్పేముంది? ఎవరు అందుకే వాళ్ళని రమ్మంటున్నాం, రమ్మంటున్నాం. మీరు కూడా అడ్వకేట్ సాబ్ కొట్లాడాలి, మీరు కొట్లాడాలి, వాళ్ళను కొట్లాడడానికి రమ్మంటున్నాం. మీతో కలిసి మేము కూడా ఉంటాం, సమస్యల మీద కొట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తారు ప్రాక్టీస్ చేస్తాము అని. నో. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చి ఇంకొక విషయం చెప్తా మీకు ఫైనల్లీ. వరల్డ్ వైడ్ గా మనం ఆఫ్టర్ 1947 కంటే బిఫోరు దాదాపు బ్రిటిష్ ప్రభుత్వం రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించింది అనేది మనం చరిత్రలో చదువుతుంటాం. కానీ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు అత్యధికంగా ఉన్నాయి 1947 లో. మనం ఒక్కరమే కాదు, అనేక దేశాలకు వచ్చింది. ఆ ట్రెండ్ మారింది. కానీ ఏ దేశం ఏర్పడ్డా కూడా బై కల్చరల్లీ ఏర్పడ్డది, బై జియోగ్రఫికల్లీ ఏర్పడ్డది. దాన్ని మనం అవాయిడ్ చేసి మాట్లాడడం వల్ల వస్తున్న సమస్యలు ఇవి. ఇప్పుడు భారతదేశం ఏర్పడ్డదంటే ఊరికనే ఏర్పడలేదు కదా సార్. ఎందుకు ఏర్పడ్డది? బై కల్చరల్లీ ఏర్పడ్డది, బై జియోగ్రఫికల్లీ ఏర్పడ్డది. దాంతో డిఫర్ అయి మాట్లాడడం, చైనాతో సంబంధాలు పెట్టి నేను చైనానే మోడల్గా తీసుకుంటా అని చెప్పడం, ఇవన్నీ వచ్చినటువంటి రాజకీయ అవరోధాలు భారతదేశం. న్యాయం జరగకూడదని ఎవడు చెప్పాడు ప్రపంచంలో, మనం కూడా చెప్పాము. కానీ డిఫర్ అవుతూ బై కల్చరల్లీ డిఫర్ అవుతూ వస్తున్న సమస్యలు భారతదేశ రాజకీయాల్లో చాలా ఉన్నాయి. బీజేపీ ఎందుకు స్ట్రెంథెన్ అయిందండి ఇవాళ భారతదేశంలో? అంత స్థాయిలో ఆ పార్టీ ఎందుకు పోయిందండి? ఇవన్నీ బై మిస్టేక్లీ, పొలిటికల్లీ. అది పర్టికులర్లీ కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశాన్ని ఓన్ చేసుకున్నది కాదు, ప్రపంచాన్ని ఓన్ చేసుకుని మాట్లాడింది. కానీ భారతదేశాన్ని ఓన్ చేసుకుని ఎప్పుడు మాట్లాడలే. అది కదా సమస్య మనకి ఇక్కడ. బీజేపీ లాంటి పార్టీలు ఇంత స్థాయికి ఎదిగిపోయాలి భారతదేశాన్ని నేర్చుకునే ఎవరు కారణం? దట్ ఈస్ ది రీజన్. సో చర్చ ముగించాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా కనబడుతుంది. చాలామంది చాలా రకాలుగా ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరే సమరైజ్ చేస్తాను. హిడ్మార్క్ సంబంధించి అయితే నిన్న వి ప్రకాష్ గారు చెప్పింది చాలా సంచలనం రేపింది. అక్టోబర్ 28 తీసుకొచ్చి కాల్ చంపారన్నారు. ఇవాళ ఆయన దాన్ని కరెక్ట్ చేసుకున్నారు. ఆయన నిజానికి లొంగిపోవడానికి రాలేదు, లొంగిపోవడం అసలు హిడ్మార్క్ ఇష్టమే లేదు. బట్ షెల్టర్ తీసుకునేందుకు వేరే ప్రాంతంలోకి వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పట్టుకుని కాల్ చంపారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా
ఉంది. మార్చి 31 లోపు అసలు మావోయిస్ట్ మూవ్మెంట్ ఉండకూడదు, మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో ఎవరైతే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. లొంగిపోయి వాళ్ళ భావజాలాన్ని చట్టపరంగా రాజ్యాంగపరంగా వ్యాప్తి చేసుకునేందుకు హక్కు ఉంది. ఎలక్షన్లో పోటీ కూడా చేసుకోవచ్చు. అందరికీ విజ్ఞప్తి, నా విజ్ఞప్తి కూడా, ఇంకా ఇంకొక మరణం చూడకూడదు, అటు పోలీసుల నుంచైనా లేదా మావోయిస్టుల నుంచైనా. లొంగిపోతే ఇంతకుముందు ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తామని ప్రభుత్వం చెప్పింది, రివార్డ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్యానలిస్ట్, అంటే దోస్ హూ అగ్రీ, అంటే ఇప్పుడు శరత్ గారైనా విప్రకాష్ గారైనా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, లొంగిపోవడమే ఇప్పుడు ఉత్తమం. సరే, లొంగిపోతున్న వాళ్ళని ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అదైతే కరెక్ట్ కాదని అనుకోవచ్చు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. గణపతి తర్వాత తిప్పిరి తిరుపతి ఉన్నారు, వాళ్ళు కూడా లొంగిపోవాలని నేను కోరుకొని వాళ్ళ భావజాలం ఇక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే 40 సంవత్సరాలు అండర్ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళు ఆ సమయంలో 80s, 70s అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు దాన్ని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. మీడియా లేకపోతే సోషల్ మీడియా ద్వారా అయినా చెప్పుకోవచ్చు. ఎటువంటి రక్తపాతం జరగకుండా ఈ సమస్య ఎండ్ అవుతుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.